లాస్ట్ టైం పాండమిక్ COVID-19 అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ ఛాలెంజెస్ని సొల్యూషన్స్ ఏ విధంగా మనం బ్రెయిన్ స్టార్మ్ చేసి ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ తెప్పించాలి, ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి కోవిడ్ గురించి తెలుసుకునే విధంగా చేయాలనే ఏకైక ఉద్దేశంతో ప్రతి పాండమిక్ సమయంలోని లాస్ట్ టైం పాండమిక్ అప్పుడు ఇప్పుడు కానీ ఈ సెషన్స్ పెడుతూ దీంట్లో వచ్చిన ఇన్సైట్ ఎవరైతే ప్రొఫెషనల్స్ వస్తున్నారో, ఎమినెంట్ స్పీకర్స్ వస్తున్నారో, డాక్టర్స్ వస్తున్నారో, ఎవరైతే పర్సనల్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు వస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని అందరినీ కూడా డిస్కస్ చేసుకొని ఆ ఇన్సైట్ మొత్తం కూడా ప్రజలకి లైవ్ ద్వారా వేలాది మంది లైవ్ చూస్తున్నారు. యూట్యూబ్ లింక్ కూడా మేము అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్లాట్ఫామ్ అఫీషియల్ ఫేస్బుక్ ప్లాట్ఫామ్ 40 lakh పీపుల్ ఇన్వాల్వ్ అయిన అఫీషియల్ ప్లాట్ఫామ్ మీద కూడా లైవ్ పెట్టడం జరిగింది. అలాగే యూట్యూబ్ అన్ని సపోర్టివ్ ఛానల్స్ కానీ న్యూట్రల్ ఛానల్స్ కానీ అన్ని ఛానల్స్ లోని కూడా లైవ్ పెట్టడం జరిగింది. దాంతో ఈ ఏదైతే డిస్కషన్ ఉంటుందో ప్రతి ఎమినెంట్ పర్సనాలిటీ ఇక్కడ వచ్చారు. డాక్టర్ లోకేశ్వర్ రావు గారు కానీ, లేకపోతే మనం చూసుకోవచ్చు రాజేంద్ర కుమార్ గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ, ఎక్స్ IPS. మనకి ప్రతి ఒక్క ఎమినెంట్ పర్సనాలిటీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, హోప్ ఛాంపియన్స్ ఉన్నారు. హోప్ ఛాంపియన్స్ తో పాటు కొంతమంది మేము ఒక క్యాంపెయిన్ నడిపించడం జరిగింది ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ. ఆ క్యాంపెయిన్ లో కొంతమంది క్వశ్చనరీ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏంటంటే నార్మల్ పీపుల్ కొంతమందికి ఏ అయితే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఈ సమయంలో ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా మందికి లేదు. దాని మీద ఒక క్యాంపెయిన్ నడిపిన వెంటనే ఆ క్యాంపెయిన్ లో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ ని పిక్ చేయడం జరిగింది. ఈ సెషన్ లో ఈ వి మస్ట్ టాక్ అనే సెషన్ లో డాక్టర్ లోకేశ్వర్ రావు గారు కానీ, డాక్టర్ కర్రి రామరెడ్డి గారు, రాజేంద్ర కుమార్ గారు రిటైర్డ్ IPS, డాక్టర్ పివి రావు గారు, డాక్టర్ రవి కొల్లి గారు, డాక్టర్ గురుప్రసాద్ గారు, డాక్టర్ శివప్రసాద్ గారు, డాక్టర్ సాంబశివరావు గారు, డాక్టర్ రవికిరణ్ గారు, డాక్టర్ శ్రీనివాస్ రాజు గారు, వీరందరూ కూడా ఈ కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద ముందు నిలబడి చాలా మంది ప్రజలు ప్రాణాలు కూడా కాపాడుతూ అవేర్నెస్ ఇస్తూ ఎంతో మందికి టెలిమెడిసిన్ ద్వారా కానీ డైరెక్ట్ గా కానీ వాళ్ళు కాపాడుతూ వస్తున్నారండి. అలాగే లాస్ట్ టైం ప్రీవియస్ కాల్స్ లో కూడా మనం నర్సెస్ దగ్గర నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే హోప్ ఛాంపియన్స్ అని పెట్టాం. హోప్ హెల్ప్ సైకిల్ అనే ఒక క్యాంపెయిన్ తీసుకొని టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ సపోర్ట్ తోటి హోప్ హెల్ప్ సైకిల్ అనే ఒక క్యాంపెయిన్ తీసుకొని ఆ క్యాంపెయిన్ లో హోప్ ఛాంపియన్స్ అని నూకెన్ కార్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి రిజిస్టర్ అయ్యి మేము సేవ చేస్తామని ఎంతో మంది ముందుకు వచ్చారండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే వాలంటీర్ గా డాక్టర్స్ కూడా మేము ఇన్వాల్వ్ అవుతాం. లోకేశ్వరరావు గారు అయితే అక్కడ US లో ఉంటూ ఆడ్ టైమింగ్స్ ఉన్నా కూడా మనకి ఏమాత్రం కూడా వెనకాడకుండా ముందు నిలబడుతూ టెలిమెడిసిన్ ద్వారా ఎంతో మందిని రక్షించడం జరిగిందండి. ఎమర్జెన్సీ దాకా వెళ్లకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇనిషియల్ స్టేజ్ లోనే ఎమర్జెన్సీ దాకా వెళ్లకుండా హోమ్ కేర్ ఇప్పుడు కోవిడ్ టైంలో ఈ పాండమిక్ టైంలో ఏ విధంగా వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ నుంచి కూడా వేలాది మందిని టెలిమెడిసిన్ ద్వారా జూమ్ ద్వారా మనకి డిజిటల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఎంతో మందిని కాపాడడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుంటే ఎక్కడైనా మెడిసిన్స్ కావాల్సినప్పుడు సపోర్ట్ చేస్తూ ఎవరికైనా ఫుడ్ అవసరం ఉన్నప్పుడు ఈ పాండమిక్ సమయంలో చాలా మంది పూర్ పీపుల్ చాలా మందికి ఫుడ్ లేకుండా హోమ్లెస్ ఉండి చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇప్పుడు దాకా సుమారుగా 19 లక్షల పైన మెడిసిన్స్ ని పూర్ పీపుల్ కి అందచేయడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు రావడం జరిగిందండి. సో ఈ సందర్భంలో ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని స్పీకర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు ఏదైతే క్వశ్చన్స్ ఆన్లైన్ ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ని వాళ్ళు కొంతమందిని మేము అడ్మిట్ చేయడం జరిగిందండి. వాళ్ళ క్వశ్చన్స్ ఎవరైతే అడిగారో అడ్మిట్ చేసిన వాళ్ళని డాక్టర్ ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడిన తర్వాత ఆ క్వశ్చన్ అడగడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు అడుగుతారు.
అలాగా కొంతమంది ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, కొంతమంది అడ్మిట్ చేయడం కుదరలేదు కాబట్టి దాంట్లో మోడరేటర్ గా మేము కూడా అడగడం జరుగుతుందండి. దయచేసి ఒక్క 10 minutes వెయిట్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే అటెండ్ అవుతారండి. దయచేసి మీరు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ సెకండ్. అందరికీ నమస్కారాలు. విజయ్ సార్ ఇప్పుడే ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది సార్ అందరు ఎమినెంట్ స్పీకర్స్ కి. మెయిన్ ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ స్పాన్సర్ చేస్తున్న వి మస్ట్ టాక్ అనేది మొదలు పెట్టడం జరిగింది సార్. లాస్ట్ టైం ప్రీవియస్ కాల్ తీసుకున్నాం, ఈసారి ఎమినెంట్ స్పీకర్స్ అందరూ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది సార్. దాంట్లో మనం ముఖ్యంగా తీసుకుంటే సార్ ఆల్రెడీ అజెండాలో డాక్టర్ లోకేశ్వర్ రావు గారు ఇంటర్నల్ మెడిసిన్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది సార్. తర్వాత కర్రి రామరెడ్డి గారు సీనియర్ సైకియాట్రిస్ట్, రాజేంద్ర కుమార్ గారు సిఇఓ ఎన్టీఆర్ ట్రస్ట్, డాక్టర్ పివి రావు గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ, డాక్టర్ రవి కొల్లి గారు ఎండి సైకియాట్రిస్ట్ మెడికల్ డైరెక్టర్ ఎస్పీహెచ్ఎస్, డాక్టర్ గురుప్రసాద్ గారు సీనియర్ పీడియాట్రిషియన్, డాక్టర్ శివప్రసాద్ గారు ప్రెసిడెంట్ టీడీపీ డాక్టర్స్ సెల్ సార్, డాక్టర్ సాంబశివరావు గారు ఎలర్జీ క్లినికల్ ఇమ్యూనాలజీ, డాక్టర్ రవికిరణ్ గారు న్యూరాలజిస్ట్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ రాజు గారు ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఐఎంఏ ఏపీ స్టేట్ సార్. సార్ దీంట్లోని మనం మీకు చెప్పినట్టు క్యాంపెయిన్ నడపడం జరిగింది సార్. లేమన్ ఎవరైతే క్వశ్చన్స్ ట్విట్టర్లోని, ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లో అడిగారో వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కొంతమంది అడుగుతారు, కొన్ని క్వశ్చన్స్ ఏమైనా రిలయబుల్ ఉండి కూడా రిలేటివ్గా మేము అడగడం జరుగుతుంది సార్. సార్ విల్ స్టార్ట్ విత్ యువర్ ఓపెనింగ్ రిమార్క్స్ సార్. అందరికీ నమస్కారాలు. చాలా మంది ఎమినెంట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. డాక్టర్ లోకేశ్వరరావు గారు, డాక్టర్ కర్రి రామరెడ్డి గారు, శ్రీ రాజేంద్ర కుమార్ గారు ట్రస్ట్ సిఇఓ, డాక్టర్ పివి రావు గారు, డాక్టర్ రవి కొల్లి గారు, డాక్టర్ గురుప్రసాద్ గారు, డాక్టర్ శివప్రసాద్ గారు, డాక్టర్ సాంబశివరావు గారు, డాక్టర్ రవి కిరణ్ గారు, డాక్టర్ శ్రీనివాసరాజు గారు, ఈ విధంగా ఐఎంఏ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా వచ్చారు లైన్లోకి. ఇంకా చాలా మంది డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. ఇంత మునుపు కూడా నేను కరోనా వేవ్ 1 వచ్చినప్పుడు కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుని ప్రజల్లో ఏ విధంగా చైతన్యం తేవాలో అవన్నీ చేశాం. అప్పుడు కూడా చాలా మంది డాక్టర్స్తో మాట్లాడాం. ఎప్పటికప్పుడు మనలో క్లారిటీ, అవేర్నెస్ తేవడం, ప్రజలకు కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం. ఎందుకంటే ఒక అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు, ఒక సంక్షోభం ఉన్నప్పుడు రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. మేము కూడా సేఫ్గా ఉంటామని భరోసా వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఎవరైనా సరే మనం చేయాల్సింది, ఇది చాలా క్రైసిస్ టైము. ఈ క్రైసిస్లో ఒకటి ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో
ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం. అదే సమయంలో ఇది వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక భయభ్రాంతులు అయిపోయి ఇంకా నేను బతకలేను, ఇంకా నేను చనిపోతాను, లేకుంటే అవమానం పాలైపోతాను అనేది ఒక మైండ్ సైకలాజికల్ గా వాళ్ళకందరికీ ఇదైపోయినప్పుడు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుని సాహసం చేసే పరిస్థితికి వస్తున్నారు. అది ఒక మాటలో చెప్పాలంటే ఒక డెస్పరేట్ మూడ్. ఆ డెస్పరేట్ మూడ్ లో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. మూడోది, ఈ విషయంలో క్లారిటీ లేని దానివల్ల ఫస్ట్ డే వస్తానే నెగ్లెక్ట్ చేయడం, చెప్పితే ఏమనుకుంటారులే, లేకుంటే అయిపోతుంది 2 రోజులు అదే పోతుందిలే అని నెగ్లిజెన్స్ తీసుకోవడం, ప్రాపర్ మెడికల్ అడ్వైస్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా చాలా మంది ఇబ్బందుల్లో పడి 5వ రోజు 6వ రోజు 7వ రోజు జ్వరం వచ్చిన తర్వాత బయట రావడం, అప్పటికే లేట్ కావడం, అక్కడి నుంచి హాస్పిటల్కి పోతే వెంటిలేటర్స్ లేవు, బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, ఐసీయూ లేదు, అన్ని సమస్యలు రావడం. ఎవరైతే లాస్ట్ డిలే చేశారో వాళ్ళందరూ ఇబ్బందుల్లో పడే పరిస్థితికి వచ్చారు, పడుతున్నారు కూడా. ఈరోజు కూడా మోర్ దెన్ 100 డెత్స్ ఆంధ్రప్రదేశ్. మొన్న కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినప్పుడు హైయెస్ట్ కేసెస్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయని, ఈ వారంలో పెరుగుతున్నాయని చెప్పి కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ రాజకీయాల కంటే సామాజిక బాధ్యతగా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే ఫస్ట్ మనం చేయాల్సింది ప్రజల్లో దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చి, ఒక భరోసా ఇచ్చి, నాలెడ్జ్ ఇచ్చి, ఏ విధంగా దీన్ని అవాయిడ్ చేయగలుగుతాం అనేది పనిపైన అనునిత్యం. ఎందుకంటే ఇది అన్నోన్ ఎనిమి. ఏ డైరెక్షన్ లో వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మన ఇంట్లో అన్ని సేఫ్టీలు తీసుకుంటాం, అన్ని ప్రికాషన్ తీసుకుంటున్నాం. ప్రికాషన్ తీసుకున్నా ఏదో ఒక బలహీనమైన మూమెంట్ లో ఎవరో ఒకరు వస్తే వాళ్ళ ద్వారా మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, మన కుటుంబ సభ్యులు బయట పోవచ్చు, లేకపోతే ఇంకొకరు ఫ్రెండ్ కూడా రావచ్చు. ఎవరు వచ్చినా అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతా ఉంది. మనం వేవ్ 1 లో కరోనా వచ్చినప్పుడు నేను కూడా జిఎఫ్ఎస్టి తరఫున కూడా చాలా రీసెర్చ్ చేశాం. నేను 40-50 బులెటిన్స్ 50 దాకా పంపించాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించాను. ప్రిడిక్ట్ చేశాం ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో అనలైజ్ చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇలాంటివన్నీ కూడా పంపించాం. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మనం మాస్క్ కంపల్సరీ, స్టిల్ కంపల్సరీ, అవసరం అయితే బయట పోతే డబుల్ మాస్క్ పెట్టుకోమంటున్నాం. సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ. అదే మరిగా ఆ రోజు మనం చెప్పింది ఎక్కడికక్కడ ఆన్లైన్ వర్క్ చేసుకుంటూ వీలైనంత వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి మీరు స్ప్రెడ్ కాకుండా చూడండి అని ఆ రోజు చెప్పాం. ఇవన్నీ ఆ రోజు మనం చెప్పిన తర్వాత శానిటైజర్స్ కూడా బాగా వాడండి, లేకపోతే ఎక్కడ టచ్ పాయింట్ వచ్చిన ప్రమాదం వస్తుందని చెప్పాం. దానిపైన కొంత కంట్రోల్ అయింది. కంట్రోల్ అయిందనే ధైర్యంతో ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ముందుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి ప్రపంచంలో సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కూడా మనం రియలైజ్ కాలం. ఎప్పుడైతే ప్రపంచం అంతా సెకండ్ వేవ్ వచ్చిందో మనకు కూడా వస్తుందని కానీ రియలైజ్ అయ్యి జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకొక విధంగా ఉంటుంది. అక్కడి నుంచి మనకు సెకండ్ వేవ్ వచ్చింది. అప్పుడు వ్యాక్సిన్ లేదు, మనకి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ లో కూడా కొంతమందికి అపనమ్మకాలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. కానీ ప్రపంచం అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యాక్సిన్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ ఈ యొక్క కరోనా కంట్రోల్ అయింది. మళ్ళీ మనకు చాలా వస్తున్నాయి, కొత్త కొత్త స్ట్రెయిన్స్ వస్తున్నాయి. ఇవి కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తున్నాం. వచ్చినప్పుడు ఏ మెడిసిన్, ఏ వ్యాక్సిన్ పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదా, అది కూడా రీసెర్చెస్ జరుగుతున్నాయి. కానీ ఈ రోజు మనకు వచ్చినటువంటి ఇది మనం చూసినప్పుడు నేను ఇటీవల కాలంలో చెప్పింది వ్యాక్సిన్ వ్యాక్సిన్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ అనేది టాప్ ప్రియారిటీ. అన్నీ కూడా మీరు కంట్రోల్ చేయాలి అనుకున్నప్పటికీ కూడా ఇది కంట్రోల్ కావాలంటే వ్యాక్సిన్ కానీ మనం కానీ ఆల్మోస్ట్ ఆల్ ఎఫెక్టివ్ గా వ్యాక్సినేషన్ పోకపోతే ఇది కంట్రోల్ కాదు. కంట్రోల్ అంటే కనపడినా మళ్ళా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది
నేను ఎప్పుడో 99 ఆ ప్రాంతంలో ఆలోచించాము హైదరాబాద్లో ఏదైతే జినోమ్ వ్యాలీ పెట్టాలి, బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఐటీ తర్వాత భవిష్యత్తు జినోమ్ టెక్నాలజీకి ఉంటుందని ఆ రోజు జినోమ్ వ్యాలీ స్టార్ట్ చేసి బయోటెక్నాలజీ పార్క్ పెడితే అప్పుడు కొన్ని కంపెనీస్ వచ్చాయి. శాంతా బయోటెక్ అని, భారత్ బయోటెక్ అని ఇవన్నీ వచ్చాయి. అందులోని ఇప్పుడు భారత్ బయోటెక్ బాగా అభివృద్ధి అయి వాళ్ళు ఈరోజు వ్యాక్సిన్ ఇండియా గర్వపడే విధంగా తయారు చేశారు. టాప్ ప్రపంచంలో 4 ఉంటే 4 ఒక వ్యాక్సిన్ ఇక్కడి నుంచి వచ్చింది. ఇది మనందరికి గర్వకారణం. మన దేశం కూడా ప్రౌడ్గా చెప్పుకోగలిగే పరిస్థితికి వచ్చాం. వ్యాక్సిన్లు మేము ముందున్నాం చెప్పుకునే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నేను చాలా దేశాలు స్టడీ చేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ దేశాలు కానీ ఇండివిజువల్ దేశాలు కానీ ఎక్కడైతే 20% వరకు వ్యాక్సిన్ పోయారో ఆ 20% వ్యాక్సిన్ అయిన తర్వాత కొద్దిగా ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఏది కరోనా కంట్రోల్కి 40%కి వెళితే అక్కడి నుంచి ఇంపాక్ట్ ఇంకొంచెం విజిబుల్ కనబడుస్తుంది. అదే కానీ 60, 70, 80, 100%కి వెళితే 100% ఇంపాక్ట్ ఉంది. అంటే ఇక్కడ వ్యాక్సిన్కి మార్టాలిటీస్కి వ్యాక్సిన్కి ఈ యొక్క కోవిడ్ స్ప్రెడ్కి చాలా కోరిలేషన్ ఉంది. అవి బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ అయింది. రెండోది, ఒక వ్యాక్సిన్ వేయాలన్నా 2 వ్యాక్సిన్లు వేయాలా అనేది కూడా మనం అనుకున్నప్పుడు కంపల్సరీగా 2 వ్యాక్సిన్స్ తీసుకోవాలి ప్రపంచం చెప్పినప్పటికీ 2 వ్యాక్సిన్లు తీసుకున్నాక ఆ టైం మెయింటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ లెవెల్కి వస్తారు. ఒకవేళ వాళ్ళకి వచ్చిన మైల్డ్గా వస్తుంది. ఇంట్లోనే లైట్ మెడిసిన్స్తో క్యూర్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అదే కానీ ఒక వ్యాక్సిన్ తీసుకున్నా ఆ వ్యాక్సిన్ పనిచేస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు కొన్ని దేశాల్లో ఫస్ట్ ఇంగ్లాండ్ అయితే ఒక వ్యాక్సిన్ అందరికి ఇచ్చేశారు. తర్వాత 2వ వ్యాక్సిన్కి వెళ్ళారు. ఒక వ్యాక్సిన్ ఎప్పుడైతే 100%కి ఇచ్చారో అక్కడి నుంచి మార్టాలిటీస్ తగ్గాయి. అదే సమయంలో 2వ డోస్ ఇచ్చిన తర్వాత స్టెబిలిటీ వచ్చేసింది. ఇజ్రాయెల్ 2 ఇచ్చారు, టోటల్గా మార్టాలిటీస్ కంప్లీట్గా కంట్రోల్కి అయిపోయినాయి. అదే మరిగా స్ప్రెడ్ ఆఫ్ కరోనా కూడా తగ్గింది. అదే మరిగా అమెరికాలో కూడా ఇటీవల కాలంలో చాలా ఫాస్ట్గా చేశారు. ఇప్పుడు మాస్క్లే అవసరం లేదనే పరిస్థితికి వస్తున్నారు. స్కూల్స్ అవన్నీ ఓపెన్ చేసే పరిస్థితికి వస్తున్నారు స్లోగా. అంటే ఇక్కడ మనం ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు ఈ వైరస్ను కూడా మనం అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం, ఈ వ్యాక్సిన్ ఇంప్లిమెంట్ చేయడం. ఇది అయిన తర్వాత కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, 90% మనం అందరూ చూస్తున్నాం. మీరందరూ డాక్టర్లు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నారు. 90% కొంతమందికి వచ్చినా అసిమ్ప్టమాటిక్గా వెళ్ళిపోతా ఉంది. అసిమ్ప్టమాటిక్గా ఒకవేళ కొంతమందికి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం కంట్రోల్ అవుతున్నారు. ఇప్పుడు లోకేశ్వరరావు గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 330 మంది 40 మందికి ఇప్పటికీ ఒక 25 రోజుల నుంచి హోమ్ క్వారంటైన్లో టెలిమెడిసిన్ ద్వారా గైడ్ చేస్తున్న చాలా మంది డాక్టర్స్ మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో కొంతమంది అడ్వాన్స్డ్ లేట్గా వచ్చిన వాళ్ళు కొంతమంది వస్తే వాళ్ళందరినీ హాస్పిటల్కి 5-6 మందిని పంపించారు తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఆయనే ట్రీట్ చేయగలుగుతున్నారు. ఆ టీం అంతా ట్రీట్ చేస్తున్నారు. చాలా వరకు రికవర్ అయ్యారు, ఇంకా రికవర్ అవుతున్నారు. అది 2 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి 4 వీక్స్ మ్యాక్సిమం 6 వీక్స్ వరకు పడతా ఉంది కొన్ని కేసులు, కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని. బట్ రికవరీ రేట్ ఈస్ వెరీ ఫాస్ట్. ఇక్కడ మేము ఆలోచించింది ఏంటంటే, మనం గవర్నమెంట్ రెగ్యులేషన్స్, క్వారంటైన్ సెంటర్స్ లాస్ట్ టైం పెట్టారు. ఇప్పుడు క్వారంటైన్ సెంటర్స్ కూడా లేవు. కానీ ఇంట్లోనే క్వారంటైన్ కొంతమంది బాధపడుతున్నారు కూడా. మా అబ్జర్వేషన్లో ఇంట్లో క్వారంటైన్ ఉంటే 4 వస్తే, ఈసారి లాస్ట్ టైం ఒకరికి వచ్చేది 2 వచ్చేది ఇంట్లో, ఈసారి మాత్రం అటు కాకుండా ఇంట్లో ఎంతమంది అంతమందికి వస్తూ ఉంది. ఆ క్వారంటైన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంట్లో ఒక రూమో 2 రూమ్లు ఉంటాయి, ఆ రూముల్లోనే ఉండాలా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే సమయంలో ఏదైతే ఈరోజు ఆక్సిజన్ కావాలంటే మనం సప్లై చేసే పరిస్థితులు లేవు.
ఇప్పుడిప్పుడు ఇంకొంచెం టైం బట్టి స్టెబిలైజ్ అవుతుంది. మూడోది ఇంకో పక్కన ఇవన్నీ కానీ ప్లాన్డ్గా కానీ చేయగలిగితే రేషనలైజేషన్ ఆఫ్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే అవకాశం ఉంది. ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన వాళ్ళు హాస్పిటల్కి వచ్చి వాళ్ళు బెడ్ ఆక్యుపై చేసుకుంటే, ఎవరైతే జెన్యున్గా హాస్పిటల్కి వచ్చి బెడ్ కావాలన్నా వాళ్ళకి బెడ్ దొరికే పరిస్థితి లేదు. ఎవరైతే ఆక్సిజన్ అవసరం లేని వాళ్ళు ఆక్సిజన్ బెడ్ ఆక్యుపై చేసుకుంటే ఆక్సిజన్ దొరికే పరిస్థితి లేదు. అదే వారిగా లేట్గా వీళ్ళు కానీ కరెక్ట్గా గైడ్ చేయకుండా వెళితే వాళ్ళకు వెంటిలేటర్స్ కావాల్సి వస్తే వెంటిలేటర్స్ దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా మంది హాస్పిటల్లో చేరిన వాళ్ళే ఫస్ట్ టైం వాళ్ళు హాస్పిటల్లో చేరుతున్నారు, ఒక 5-6 రోజుల తర్వాత వాళ్ళు బెడ్ కావాల్సి వస్తుంది, ఇది ఆక్సిజన్ కావాల్సి వస్తుంది, తర్వాత వెంటిలేటర్ పోయే పరిస్థితి వస్తున్నారు. వాళ్ళలో కొంతమంది వాళ్ళకే జరిపే పరిస్థితి వస్తున్నాయి. సీరియస్ కేసులు వస్తే చాలా ప్రాబ్లం వస్తూ ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మన ప్రయత్నం సమాజం కోసం, సమాజ హితం కోసం మనకు కూడా ఒక బాధ్యత ఉంది. కరోనా ఉంది కాబట్టి మనం ఏం చేయలేమంటే కరెక్ట్ కాదు నా అభిప్రాయం. కరోనా ఉంది, ఇది మామూలుగా ఒక ఫ్లడ్, ఒక తుఫాన్ వచ్చింది కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉదుహుద్ సైక్లోన్ వస్తే చాలా విపరీతంగా వచ్చి విరుచుకుపడింది విశాఖపట్నం పైన. నేను వెళ్ళి అక్కడే కూర్చొని 9 రోజులు నార్మల్స్ తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చాను. అలాంటి విపత్తులు చాలా వరకు హ్యాండిల్ చేశాం. అయితే ఇక్కడ మన వాళ్ళు మనం కాపాడుకోవాలి, అదే మరి మన ఇంట్లో మనం కాపాడుకోవాలి. మన ఇంట్లో ఓల్డ్ పీపుల్ ఉంటారు, పిల్లలు ఉంటారు, మనకు వస్తే వాళ్ళకి వస్తుంది, వాళ్ళని కాపాడుకోవాలి. తర్వాత ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. ఇవన్నీ కూడా మనకు ఒక పెను సవాళ్ళు ఉన్నాయి. అదే సమయంలో ఇవన్నీ చేసుకుంటూనే ఇంకొక పక్కన సమాజంలో వచ్చిన సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని, డాక్టర్స్ని, అదే మరి జిఎఫ్ఎస్టీని, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పెట్టి ఈరోజు మనకు తోచిన విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం చేస్తున్నాం. ఇప్పటికి ఒక 1000 కేసుల దాకా మనం చేయగలిగాం. ఇది ఒక కేస్ స్టడీ కింద. కొంతమంది బెడ్లు కావాలని ప్రయత్నం చేశాం, కొంతమందికి వెంటిలేటర్స్ కావాలని ప్రయత్నం చేశాం, ఆక్సిజన్ కావాలని ప్రయత్నం చేశాం, అవన్నీ కొంతవరకు ఇప్పించాం. ఆ తర్వాత కొంతమందికి 350 మంది దగ్గర హోమ్ క్వారంటైన్లో పెట్టి అవసరమైన మెడిసిన్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా మనకు ఏ విధంగా చేయాలనో చేస్తూనే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ దీనికి ఒక వేదికగా పెట్టుకొని, ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ అలాంటి డోనర్స్ కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడ మెడిసిన్స్ కానీ కొన్ని ఇక్కడ లోకల్గా వాళ్ళే ఫుడ్ పెట్టే విధంగా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. కొంతమంది ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా డొనేట్ చేస్తాం ముందుకు వచ్చారు. అవి కూడా తీసుకొని ఏ విధంగా వాడాలో వాడుతున్నాం. మొన్నే సింగపూర్ నుంచి ఒక శ్రీధర్ రెడ్డిని ఒక ఆయన టై ప్రెసిడెంట్ ఒక 100 ఇచ్చే వరకు ముందుకు వచ్చాడు. అవి కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలి అవి కూడా వర్కౌట్ చేసి మనం ఏమేమి చేయగలుగుతాం, హ్యూమన్లీ ఏమేమి పాసిబిలిటీ ఉన్నాయి, మన లిమిటేషన్స్ ఏమున్నాయో ఆ లిమిటేషన్స్లోనే మిగిలినటన్నీ చేయడం. మనం వీలైతే ఇంకా మనకంటే బెటర్గా ఎవరైనా చేస్తా ఉంటే అవి కూడా మనం ఫాలో కావడం. ఇక్కడ 2 యాంగిల్స్లో మనం ఆలోచిస్తున్నాం. ఒకటి స్టాండర్డ్ మెడికేషన్, ఎట్లా మెడిసిన్ ప్రోటోకాల్, ఎలాంటి పేషెంట్లు వాళ్ళ హిస్టారికల్గా ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి, అవన్నీ స్టాండర్డైజ్ చేసి అది ఎంతవరకు ఫలితాలు వస్తున్నాయో టైం టు టైం అనలైజ్ చేసుకొని ఎవరికైనా బెటర్ ఫలితాలు వస్తా ఉంటే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం. కొంతమందికి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి కావాలంటే అవి కూడా ఇవ్వడం. దానివల్ల మెరుగైన ఫలితాలు వస్తే దాన్ని కూడా అందరికీ ఎగ్జిక్యూట్ చేయడం. ఇంకొక పక్కన ఈ ఫుడ్ ఇవన్నీ ప్రొసీజర్స్ ఇవన్నీ ఆన్లైన్లో ఎడ్యుకేషన్ అవి కూడా చేయడం. ఐటీడీపీ ఉన్నారు, వాళ్ళు వాలంటీర్స్గా ఉన్నారు, వాళ్ళందరినీ ఏవైతే ఛాంపియన్స్ కింద పెట్టి ప్రజలకు ఇలాంటివి వస్తే వాళ్ళ ముందర పెట్టి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేసి ఇనిషియల్ స్టేజ్లోనే రియాక్ట్ అయ్యి
అక్కడి నుంచి దీనికి ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలో వాళ్ళకు కూడా చేపించడం, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వీస్తో ముందుకు వస్తే వాళ్ళందరినీ పెట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎక్కడికక్కడ ఆన్లైన్లో టెలిమెడిసిన్ మనం చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళకి మానిటర్ చేసి కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఇంకా టెలిమెడిసిన్ మనం అనుకున్నంత పికప్ కాలేదు, డాక్టర్ దగ్గర నేరుగా పోవాలి అనే ఆలోచన ఉంటుంది. నేరుగా పోతే మళ్ళా కరోనా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి స్లోగా మనం దాన్ని కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇలాంటి సమావేశాల ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వడం. ఎన్నిసార్లు మనం చెప్పగలిగితే అంత ప్రజల్లో ఒక అవేర్నెస్ వస్తుంది. వాళ్ళు ఫాలో అయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. అందుకే ఈరోజు డిఫరెంట్ ఫ్యాకల్టీస్లో ఉండే డాక్టర్స్ని, ఈరోజు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం డీల్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు సమాజానికి పంపించి వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి మీ పరిధిలో మీరు పనిచేయండి. ఒకవేళ అవసరమైతే మేము చేసే ఎకో సిస్టంలో మీరు భాగస్వాములు అయితే విల్ వెరీ హ్యాపీ, విల్ అసోసియేట్ విత్ యూ. లేదు మీరు ఓన్గా చేస్తామంటే మీ ఎఫర్ట్ని మేము అప్రిషియేట్ చేస్తూ మేము కూడా సహకరిస్తాం, మీరు చేసే పనులకు సహకరిస్తాం. ఒక పక్క ప్రభుత్వానికి కూడా మేము ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. గవర్నమెంట్ అనేది విస్తృతమైన అధికారాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, పవర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇబ్బందుల్లో అందరం ఉన్నాం, చిన్న పెద్ద తారతమ్యం లేదు. పేదవాడు డబ్బులు అందరూ ఒకటిగా. రిస్క్ అయితే లైఫ్ రిస్క్ అందరికి యూనిఫామే, ఎవరికి ఎగ్జామిషన్ లేదు. అలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. మరీ పేదవాళ్ళు అయితే వాళ్ళకు లైవ్లీహుడ్ కూడా రిస్క్ వచ్చింది, అదొక సమస్య ఉంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా హ్యూమన్ యాంగిల్లో ఆలోచిస్తే మోస్ట్ సఫరింగ్ పీరియడ్ ఇది. నా లైఫ్లో 40 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో 43 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి సమస్యలు. వెరీ ప్యాథటిక్ కండిషన్, వెరీ బాధాకరమైన సంఘటన. బట్ మనం చేయగలిగేది దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలనో అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు, ఇటు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో డాక్టర్స్ అందరం కలిసి దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు మీరు చెప్పే విషయాలు కూడా ఆలోచించుకుని ఒకటి సమాజానికి ఒక మెసేజ్ ఇద్దాం. మళ్ళీ అందరం కలిసి కలెక్టివ్గా మీరు లేకపోతే మీరు చేసే ఎఫర్ట్ మేము కూడా కోఆపరేట్ చేసి అందరం ఏ విధంగా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించగలుగుతామో ఈ క్రూషియల్ టైంలో చేయాల్సిందిగా మరొక్కసారి పిలుస్తూ, మనల్ని చూసి ఇంకొక 10 మంది తయారు కావాలి, 10 మంది చూసి ఇంకొక 1000 మంది తయారు కావాలి. ఇది కొత్తగా మళ్ళా చూస్తే బ్లాక్ ఫంగస్ అదొకటి వచ్చింది. అది కూడా కొంచెం అలార్మింగ్ గా కంట్రీలో తయారయ్యే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి. దాన్ని ఏమేం చేయగలుగుతాం, ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం, విచ్ ఆర్ ఆల్ ది రీజన్స్. ఇవన్నీ కూడా మనం అనలిటికల్ గా డాక్టర్లందరూ ముందుకు పోతూ దాన్ని ప్రివెంటివ్ గా ఏం చేయాలి, వచ్చినప్పుడు క్యూరేటివ్ గా ఏం చేయాలి, ఈ రెండు మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యాంగిల్లో సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకొక పక్కన మీరు ఇచ్చే ఐడియాస్ అన్ని కూడా తీసుకుని తద్వారా ఏ విధంగా మళ్ళా సోషల్ మీడియాలో కానీ మిగిలిన దగ్గర కానీ ఏ విధంగా ప్రజలే తీసుకుపోతా అని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ, అందరికి నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ సార్. ఈ సమయంలో, ఇలా పాండమిక్ సమయంలో, ఇంత క్రైసిస్ సమయంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కే కాదు తెలుగు జాతికి మొత్తానికి కూడా మీరు నిలబడ్డం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో మీరు ఉంటే బాగుంటుందని ప్రజలందరూ కూడా కోరుకున్న సమయం ఇది. అలాంటిది మీరు మీ పాలనలోని ఈ క్రైసిస్ నుంచి బయటపడతారనే ఉద్దేశం సమయంలో అపోజిషన్ లీడర్ గా ఉంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకుని హోప్ హెల్ప్ సైకిల్ అనే ఒక క్యాంపెయిన్ తీసుకెళ్తూ, మళ్ళీ దాంతో పాటు SOS TDP ఎమర్జెన్సీ కేసెస్ ని తీసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలి పబ్లిక్ అని ముందుకు తీసుకెళ్తూ, మళ్ళీ దాంతో వీఆర్ విత్ యూ ఫర్ యూ అని చెప్పేసి విత్ యూ ఫర్ యూ అని వైఫై అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ బాట్ ద్వారా మన టెక్నికల్ గా టెక్నాలజీని యూజ్ చేస్తూ పూర్ పీపుల్ కి ఏ విధంగా సేవ చేయొచ్చు, టెలిమెడిసిన్ ద్వారా
హోమ్ మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్ ఏ విధంగా చేయాలనేది మీరు చెప్పడం జరుగుతుంది సార్. ఇలాంటి సమయంలో GFST అనే ప్లాట్ఫామ్ పెట్టి సందేశాన్ని గవర్నమెంట్ కి ఏ విధంగా ఇవ్వాలి, ప్లస్ అప్పుడు ఉత్తరాఖండ్ సమయంలో కానీ, తిట్లీ సమయంలో కానీ, హుడూడ్ సమయంలో కానీ, 97 లో నెల్లూరు తుఫాన్ సమయంలో కానీ, ఏ క్రైసిస్ లో అయినా కానీ తెలుగు ప్రజానీకానికి మీరు నిలబడ్డారు, మీరు చేశారు. ఇలాంటి సమయంలో కూడా మీరు అవేర్నెస్ కల్పించాలని ఇప్పటికి మనం ఒక 10 కాల్స్ ఇప్పుడు దాకా తీసుకున్నాం సార్. లాస్ట్ పాండమిక్, ఈ పాండమిక్ కలిపి 170 డాక్టర్స్ తోటి, ప్రొఫెషనల్స్ తోటి ఇప్పుడు దాకా మీరు బ్రెయిన్ స్టార్మ్ చేయడం జరిగింది. ఆ ఇన్సైట్ మొత్తం కూడా ప్రజలకు అందరికీ కూడా ఒక నోట్ ద్వారా ప్రతిసారి కూడా మనం ప్రెస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కూడా లైవ్ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వేలాది మంది చూస్తున్నారు సార్. ఇప్పుడు స్టార్టింగ్ స్పీకర్ డాక్టర్ లోకేశ్వరరావు గారు, MD ఇంటర్నల్ మెడిసిన్ సార్. He will talk about home management of COVID and reducing hospitalization సార్. ఇప్పటికి వేలాది మందికి ఆయన టెలిమెడిసిన్ ద్వారా, జూమ్ ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మందికి ఎమర్జెన్సీ దాకా వెళ్లకుండా కాపాడిన వ్యక్తి సార్. ఆడ్ టైమింగ్స్ ఉన్నా కూడా US నుంచి మన కోసం అని చెప్పి తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం నిలబడుతూ గర్వంగా ఈ రోజు ఆయన అందరికీ కూడా సేవ చేస్తున్న లోకేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్ థ్యాంక్స్ అండి నారా చంద్రబాబు గారికి. మేము లాస్ట్ 8 నెలల నుంచి జూమ్ చేస్తా ఉన్నాము, కానీ తను సార్ గారు ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంకా ఎక్కువ ఈ మా కాన్సెప్ట్ని ఇంట్లో ఎలా తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా 95% అడ్మిషన్ తగ్గించుకోవాలనేది తీసుకుని దీనికి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చారు. దాని మూలానే మేము ఇక్కడ దాకా ప్రజలకు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళడానికి అవకాశం ఇచ్చారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి సార్. నా ప్రజెంటేషన్ మా COVID-19 హోమ్ ట్రీట్మెంట్ అండి. హోమ్ ట్రీట్మెంట్ వీ హ్యావ్ బీన్ అడ్వైజింగ్ నాట్ మన ఫ్యామిలీకే కాదు, మన ఊరికే కాదు, మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి, అన్ని దేశాల్లోనూ మేము వర్క్ చేస్తామండి లాస్ట్ 9 నెలల నుంచి. ఫస్ట్ 2 వీక్స్లో సిమ్టమ్స్ ఫాలో అవుతున్నామండి. ఇక్కడ మిస్ అయింది ఏంటంటే డాక్టర్ గారు ఒకసారి చూసిన తర్వాత పేషెంట్ని అట్లా మేమైతే ఎవ్రీడే ఫాలో అవుతాం. ఎవ్రీడే సిమ్టమ్స్ ఏమున్నాయి, ఎవ్రీడే ఆక్సిజన్ ఎలా ఉంది, ఎవ్రీడే CRP ఎలా ఉంది. నెక్స్ట్ స్లైడ్ అండి. గైడ్ లైన్స్ మన ICMR గైడ్ లైన్స్తోనే వెళ్తున్నామండి. ICMR విత్ ఎవిడెన్స్ బేస్డ్ గైడ్ లైన్స్, ICMR గైడ్ లైన్స్లో డబుల్ బ్లైండ్ ప్లేసిబో ఛాలెంజ్ చేసిన గైడ్ లైన్స్తోనే ఫాలో అవుతున్నాము. 90% హాస్పిటలైజేషన్ తగ్గించగలుగుతున్నామండి. ఇది జూమ్ ద్వారా 9 months చేస్తున్నామండి. ఇప్పుడు మనకి ఇదే కనుక ఈ కాన్సెప్టే సార్ గారు చెప్పినట్టు కనుక అందరూ అడాప్ట్ చేసుకోగలిగితే, అన్ని దేశాలు అడాప్ట్ చేసుకోగలిగితే మనకి 90% హాస్పిటల్ అడ్మిషన్ తగ్గుతుందండి. ఈవెన్ లో రిసోర్స్, ఏమి తక్కువగా వనరులు ఉన్న చోట్ల కూడా ఇది వర్కౌట్ అవుతుంది. మెడిసిన్స్, స్మాల్ మెడిసిన్స్ కూడా చాలా చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సైడ్, నెక్స్ట్ ఇస్తారా? ఓకే, ఇది ICMR గైడ్ లైన్స్ మీకు క్లియర్గా కనపడదండి. ఇది ఫస్ట్ పేజ్ అనమాట. పిక్చరు మైల్డ్, మోడరేట్, సివియర్. మోడరేట్ డిసీజ్ అనేది, మోడరేట్ అనేది అంటే పల్సాక్స్ తక్కువగా ఉంటుంది, 93 ఉంటుంది. అక్కడే 5వ రోజు 6వ రోజు వస్తుందండి. 5వ రోజు 6వ రోజు పేషెంట్కి అసలు తెలియదండి పాపం. చాలా మందికి ఆక్సిజన్ పల్సాక్స్ ఉండదు, అసలు బాధలో ఉన్నామని తెలియదు. తనకి 3-4 రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళిపోతారండి. నెక్స్ట్ స్లైడ్ బాబు. అది ఇదండి సిచ్యువేషన్ కరెంట్. మనకి తెలియదు, బట్ వీ నీడ్ టు నో హౌ టు సర్వైవ్. ఏమి తెలియదు, వీ డోంట్ నో హౌ లో అవర్ ఆక్సిజన్. 5వ రోజు 6వ రోజు మన ఆక్సిజన్ తక్కువగా ఉందని మనకు తెలియదు. దాన్ని హ్యాపీ హైపాక్సిమీ అంటారు. మీకు 98 ఉన్నా తెలియదు, 95 ఉన్నా తెలియదు, 90 ఉన్నా తెలియదు, కొంతమందికి 85 ఉన్నా కూడా తెలియదండి. సో CRP లెవెల్ అదేంటంటే బిగినింగ్లో కొంత నార్మల్గా ఉంటుందండి, ప్రోగ్రెస్ పెరుగుతూ ఉంటుంది. అది ఎవ్రీడే పెరుగుతూ ఉంటే అది 100 పైన వచ్చిన వాళ్ళలో సర్వైవల్ రేట్ తక్కువ అండి. అదే 5 నార్మల్, 10 ఉంటే పర్లేదు. 40 లోపల ఉన్న వాళ్ళు ఎవరు చనిపోలేదండి. అది ఎవ్రీడే ఫాలో అవ్వట్లేదు. వీ డోంట్ నో, ద పేషెంట్ డోంట్ నో ఎప్పుడు పెరుగుతుందా అనేది. చెప్పిన వాళ్ళు తక్కువ. టాపిక్ నెక్స్ట్ అండి. CRPలో ఇప్పుడు ఒక అట్లాంటాలో ఎమరీ యూనివర్సిటీలో అయితే చూపించారు, 130 ఉంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, 160 ఉంటే ICUకి వెళ్ళారు, 200 ఉంటే చనిపోయారు. మన గోల్ ఏంటంటే CRP లెవెల్ 40 కంటే తక్కువ ఉంచుకోవాలి, ప్రోగ్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ 2 వీక్స్లోనే బాగా కాపలా కాసుకోవాలి. 40 లోపల పెట్టుకునే డెత్ లేవు, 100 దాటితే పూర్ ప్రోగ్నోసిస్. అలాగే మన పల్సాక్స్లో ఇష్యూ ఏంటంటే
మనకి పల్స్ ఆక్స్ చాలా మందికి పల్లెటూరులో ఉండదండి, ఊళ్ళో ఉండదు. అప్పుడు 2-3 కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఊరంతా చూసి చేసుకోవడం, కరెక్ట్గా పని చేసుకోవాలి. ఇది మోడరేట్ డిసీజ్ అండి. మోడరేట్ డిసీజ్ అంటే 90-93%. అక్కడ మనం ఆక్సిజన్ ఆపగలిగితే 90కి వెళ్ళదు. 90కి వెళ్ళకపోతే మనకి ఆక్సిజన్ అవసరం లేదండి. ఇది ఐసీఎంఆర్ క్లియర్ కట్ గైడ్ లైన్స్ అండి. ఆ కాపీ చేసి మీకు ఇంతకుముందు చూపించిందే ఇందులో ఉందండి. ఆ 93 ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా చెప్పారండి. మెథైల్ ప్రెడ్నిసోలోన్ 0.5 to 1 మిల్లీగ్రామ్. అదే ఒబీస్‌గా ఉన్నవారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువగా అవసరం ఉంటది. ఏజ్ ఎక్కువ కాబట్టి మగవాళ్ళకి ఎక్కువగా అవసరం ఉండొచ్చు. అది కాకపోతే ఆ డోస్ వెనక్కి స్లైడ్ పెట్టండి సార్. ఆ డోస్ అనేది ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్, వరల్డ్ డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గైడ్‌లైన్స్ ఆ రోజు ఇవ్వకపోవటము, తర్వాత ఫాలో అవ్వకపోవటమే లోనే అక్కడే మేజర్ గ్యాప్. నాలెడ్జ్ ఇంప్లిమెంటేషన్ వీళ్ళంతా ఇళ్లలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళని తెలుసుకోవాలి మనం. ఎలా పట్టుకోవాలి, ఎలా అనేది ఈ టెలిమెడిసిన్‌తో మొదటి రోజు నుంచి ఫాలో అయితే తప్పితే దొరకదండి. నెక్స్ట్ సార్. ప్లీజ్ షేర్ ద ప్రెజెంటేషన్. మైల్డ్ ఇప్పుడు హౌ డు వి నో హౌ మెనీ హ్యాజ్ ఇట్? ఒక ఊళ్ళో మేము చూసాము స్టడీస్. మొత్తం మీద ఒక 2000 పాపులేషన్, 40 మందికి 50 మంది దాకా కోవిడ్ ఉందండి. అందులో 40 మందికి మైల్డ్ అండి, 75%. కానీ మోడరేట్‌లో 12% ఉన్నారండి. వాళ్ళకి వెంటనే మనం ఐసీఎంఆర్ ప్రకారం 1 మిల్లీగ్రామ్ పిలో మెథైల్ ప్రెడ్నిసోలోన్ ఆపగలుగుతామండి. కానీ వాళ్ళకి తెలీదు, మనము తెలీదు ఎవరున్నారు, ఎట్లా పట్టుకుంటాము? వాళ్ళు పాపం చివరికి ఎండ్‌లో వస్తారు సివియర్‌గా. అలాగే సివియర్‌గా 9% ఉన్నారండి. వాళ్ళని ఎలా పట్టుకోవాలి? ఇదే మన ఛాలెంజెస్ అండి. ఇదే మనం టెలిమెడిసిన్ చేసుకుంటూ అందరిని ఫాలో అవ్వగలిగితే చేయగలమండి. నెక్స్ట్ సార్. మాకు టెలిమెడిసిన్ జూమ్ యాప్స్ ఉన్నాయండి. ఈ ఇన్ఫర్మేషన్ స్టాప్, మన టైం కూడా ఎక్కువ లేదు, అందుకనే ఆపాను. చాలా థ్యాంక్స్ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ సార్. లోకేష్ మెయిన్ ప్రతిరోజు కూడా మార్నింగ్ మీరు ఏ విధంగా అవేర్నెస్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుందో అదంతా చూసాం. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ కూడా అందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మేము వి మస్ట్ టాక్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ ప్రతి ప్లాట్ఫామ్ మీద నడిపి కొన్ని క్వశ్చన్స్ సేకరించడం జరిగిందండి. దాంట్లోని సుభాష్ గారు అని ఒక క్వశ్చన్ ఉంది. యూ హ్యావ్ ఏ క్వశ్చన్. సుభాష్ గారిని అన్మ్యూట్ చేసి ఒకసారి మాట్లాడుతుంది. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కువ మంది యువత ఎంత యాక్టివ్గా ఉన్నా, బలంగా ఉన్నప్పటికి కూడా ఈ కరోనా బారిన పడి చనిపోతున్నారు సార్. దానికి కారణం ఏంటనేది తెలుసుకోవాలి. కరోనా ఇప్పుడు మనకి యువత అంటే యువతలో తక్కువ ఎఫెక్ట్ అవుద్ది, తక్కువ మార్టాలిటీ ఉందండి. పెద్దవాళ్ళలో ఎక్కువ ఉంది, లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉందండి. అంటే అది రిస్ట్రిక్షన్ ఏమి లేదండి, కాకపోతే పర్సంటేజ్ తక్కువ ఉంది. డిసీజ్ సేమేనండి. 2 వారాలు ఉంటుంది, 5వ రోజున పల్సాక్స్ పడుద్ది, 5వ రోజున సిఆర్పి రైజ్ పెరగటం ఉంటుంది. సేమ్ ప్రోటోకాల్ అండి. ఎవరు మన చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సేమ్ ప్రోటోకాలే. కాబట్టి ఇదివరకైతే అవి ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చారు కాబట్టి పెద్దవాళ్ళు తక్కువ, డాక్టర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు, ఇండియాలో తక్కువగా ఉన్నాయి. యువతకి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. సో సార్ గారు చెప్పినట్టు మాస్క్, వ్యాక్సిన్ అప్పుడు వచ్చిన దాకా మనం కాపలా కాసుకుని మనం రోజు ఫాలో అయ్యి డాక్టర్స్ అడ్వైస్ తీసుకుని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవటమే మన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సుభాష్ గారు. ఇప్పుడు కరి రామరెడ్డి గారు, సీనియర్ సైకియాట్రిస్ట్ సార్. Courage and resilience help face the uncertainty of కరోనా వైరస్ గురించి టాపిక్ తీసుకొని మాట్లాడతారు. కరి రామరెడ్డి గారు ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. అలాగే నాకు ఈ సెకండ్ వేవ్ టైంలో కూడా అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు నేను మనకున్న సమయం చాలా తక్కువ, స్పీకర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి క్లుప్తంగా మొట్టమొదటి వేవ్కి ఇప్పుడు వేవ్కి ఉండేటటువంటి మానసిక పరిస్థితులతో ఉండేటువంటి వ్యత్యాసాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనసు అనేటటువంటిది మనకి 2 డైమెన్షన్స్లో మనం చూడొచ్చు. ఒకటి మర్కటం లాగా చూడొచ్చు, రెండోది మృగరాజు లాగా చూడొచ్చు. అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, తేలు పుట్టింది, అది ఎలా ఉంటుందో మనసు కూడా అలాగే చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనసుతోటి ఈ కోవిడ్ సమయంలో ఎన్ని అనర్థాలన్నా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనసు మృగరాజులాగా దానిలో ఉండేటటువంటి శక్తిని మనం బయటికి తీయగలిగినట్టయితే దాని సహాయంతో ఎంత ఇమ్యూనిటీ అన్న మనం పెంచుకోవడం జరుగుతుంది. ఆ ఇమ్యూనిటీ సహాయంతో చచ్చిపోతారనుకున్న వాళ్ళు కూడా బతకడానికి అవకాశం ఉంది. ఈ 2 ఆస్పెక్ట్స్ కూడా మనం చూస్తూ ఉంటుంటాం.
ఇక పోయినసారికి ఈసారికి మార్పు చూసినట్టయితే ఈ డినయల్ మెకానిజం అనేటటువంటి, అంటే ఉష్ట్రపక్షిలాగా ఉండేటటువంటి మెకానిజం అప్పుడు ఎలా ఉండేదో, అప్పుడు పూర్వం ఏమో ఎక్కడో చైనాలో ఉన్నట్టు ఇక్కడ ఎందుకు ఉంటుంది అనేటటువంటి ఆ ధోరణి నుంచి ఫస్ట్ వేవ్ అయిపోయింది కదా, మాస్క్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేద్దాం అనే ధోరణి మనం చూసాం. అలాగే వైన్ షాప్లు అవి మళ్ళీ మూసేస్తారట, శుభ్రంగా అక్కడ నిలబడదాం. అంతెందుకు నిన్న కూడా మటన్ షాపుల దగ్గర వాటిల దగ్గర కూడా మూసేస్తారని చెప్పేసి, మరి ప్రోటీన్ లేకపోయినట్టయితే ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి సాకులు పెట్టుకుని మరి ఈ విధమైనటువంటి డినయల్ మెకానిజం మనం విస్తారంగా చూసాం. అదే విధంగా పోయినసారికి ఈ సెకండ్ వేవ్ కి ఉండేటటువంటి కొన్ని మానసిక పరిస్థితులు ఏమిటంటే, అప్పటి మీద ఇప్పుడు ప్రెషర్స్ పెరిగాయి. ఎందుకంటే ఎకనామికల్ గా ప్రెషర్స్ పెరిగాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెరిగాయి, ఇవన్నీ కూడా ప్రెషర్స్ ఎక్కువ పెరిగాయి. అది కాకుండా ఫ్రస్ట్రేషన్. పోయినసారి వైద్యం కావాలంటే కాస్త డబ్బులు పెట్టుకుంటే వైద్యం వచ్చేది, ఆక్సిజన్ దొరికేది, బెడ్ దొరికేది, వెంటిలేటర్ దొరికేది, ఇంకా కావాలంటే ఎక్మో కోసం మెడ్రాస్ వెళ్ళడానికి కూడా అన్ని సదుపాయాలు ఉండేవి. ఇప్పుడు డబ్బులు పోసినా కూడా చివరికి నోడల్ ఆఫీసర్ గారికి కూడా బెడ్ దొరకకుండా ప్రాణాలు వదిలేసేటటువంటి పరిస్థితి. అంటే ఆ విధంగా మనం గోల్ రీచ్ అవ్వడానికి రిసోర్సెస్ కూడా తగ్గిపోయినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తున్నాం. అదే విధంగా మనం రకరకాల కాన్ఫ్లిక్ట్స్, ఇక పూర్వం మీద ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఎక్కువైపోయింది. స్టెరాయిడ్స్ వాడితే ఇంకేమన్నా ఉందో, కొంప మూలిగిపోతుంది అనేటటువంటి వాళ్ళు కొంతమంది. స్టెరాయిడ్ వాడకపోతే ఎలాగా, స్టెరాయిడ్ వాడితేనే బతికి బయటపడతాం అనేవాళ్ళు. రెమ్డెసివిర్ ఎందుకు పనికిరాదు, అబ్బాయి రెమ్డెసివిర్ తెప్పించేస్తున్నాం, ఉండండి వెయిట్ చేయండి. ఈ విధంగా రకరకాల ఇంకా మనిషిని కాన్ఫ్లిక్ట్ లో పెంచేసేటటువంటి ఈ ఊహ ఎలా ఉంటుందంటే, సగటు మనిషికి తను ఏ క్యూలో నిలబడితే ఆ క్యూ ఎప్పుడు స్లోగానే వెళుతుంది అన్నట్టుగా ఏదో క్యూలో నిలబడతాడు, ఇంట్లోనే నడిపేద్దాం తొంత అనుకుంటాడు, కానీ మళ్ళీ భయం వేసి వస్తుంది. రెండో క్యూలోకి వెళ్తాడు, తీరా రెండో క్యూలోకి వెళ్తే అప్పుడు గ్రహిస్తాడు ఫస్ట్ క్యూ ముందెళ్తుంది, నేను అనవసరంగా సెకండ్ క్యూలోకి వచ్చాను అని చెప్పేసి. హోటల్లో కూర్చున్నవాడు తను దోశ ఆర్డర్ పెడతాడు, పక్కడు పూరి ఆర్డర్ పెట్టేటప్పుడు అది ఆర్డర్ పెడితే బాగుండు అనేటటువంటి తీరులోకి వెళ్తాడు. ఈ విధమైనటువంటి అయ్యో నేనేదో తప్పు చేస్తున్నానేమో అనే గిల్ట్ ఫీలింగ్స్ తోటి ఇక ఈ డినయల్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్ట్రెస్ భరించలేక ఇరిటబిలిటీ పెరిగిపోతుంది, ఇంట్లో రిలేషన్స్ అన్ని పాడు చేసుకుంటుంటాడు. యాంగ్జైటీ, ముఖ్యంగా ఈ యాంగ్జైటీ ఏదో జరిగిపోతుందనే యాంగ్జైటీ, ఈ యాంగ్జైటీ మూలానే మెయిన్ గా ఈ సైకోసోమాటిక్ మెకానిజమ్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోవడం జరుగుతుంటుంది. మనం ఈ మధ్య ఆధునిక వైద్యంలో సైకోసోమాటిక్స్ గురించి ఒక 1-2 సెంచరీస్ నుంచి గమనిస్తున్నాం. ఏమిటి, ఈ హైపోథాలమస్, పిట్యూటరీ, ఈ ఎడ్రినల్ యాక్సిస్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్ అయిపోతుంది, ఎడ్రినలిన్, స్టెరాయిడ్స్ అన్ని తెగ ఊరిపోతాయి, ఇంకా మొత్తం మీద సైటోకిన్ స్టార్ము, ఇవన్నీ కూడా కేవలం మానసిక లక్షణాల వల్లనే, ఈ యాంగ్జైటీ వలన హార్ట్ రేట్ పెరిగిపోయేటప్పుడు అబ్బో బాబో ఏదో అయిపోతుంది. ఇలా చివరికి ఆక్సిజన్ కి ఈ యాంగ్జైటీకి కూడా రిలేషన్. హైపాక్సియా వచ్చిన వాడికి ఏమో యాంగ్జైటీ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరిగిన వాడికి వాడు హైపర్ వెంటిలేషన్ ఏదో షాలోగా తీసుకునేటప్పటికి వాడికి హైపాక్సియా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ లక్షణాలేమో ఒక పక్క నుంచి సైకోసోమాటిక్, ఇంకా ఈ ఈ విధంగానే కాకుండా చివరికి అల్టిమేట్ గా ఇందాక సార్ చెప్పినట్టు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. ఓ పక్కేమో యాంగ్జైటీలో ఎలా ఉంటుంది ఏంటంటే, ఇంకా బతకాలి, ఇంకా బాగా బతకాలి అనే అభినవేశం, ఇంకా ఇదే జీవితాన్ని పట్టు కూర్చున్నాం. రెండో పక్క డిప్రెషన్లో ఎలా ఉంటుందంటే, బాబోయ్ ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను, పోతే గొడవ వదిలిపోద్ది అని చెప్పేసేసి ఇంకా ఏదో అంతస్తు నుంచి దూకేసేసి పోయేలాంటి పరిస్థితి. ఈ రెండిటికి మధ్య ఈ ఎక్స్ట్రీమ్కో ఆ ఎక్స్ట్రీమ్కో వెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. మీకు ఒక పోయినసారి కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఉత్తరాఖండ్ ఏదో టూరిజంకి వెళ్ళాం, కేబుల్ కార్ మీద వెళ్తున్నాం, సడన్ గా ఒక కేబుల్ తెగిపోయింది, తెగిపోయేటప్పుడు వేలాడబడుతున్నాం మనం. ఆ టైంలో జాగ్రత్తగా పట్టుకోండి, వెంటనే 10 నిమిషాల హెలికాప్టర్ వస్తుంది మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది అని అంటారు. జాగ్రత్తగా బుద్ధిగా పట్టుకున్నవాడు వాడు రక్షించబడతాడు. బాబోయ్ నేను ఉత్కంఠ భరించలేకపోతున్నాను అనేటువంటి వాడు తాడు వదిలేస్తాడు, వాడు అయిపోతాడు. ఈ విధంగా ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ అయిపోతాను అనుకునే వాడికి ఈ తదాస్తు అయిపోవడం అన్నది చేసేస్తుంటుంది. వీళ్లలో మనం పాజిటివ్ యాటిట్యూడ్ పెంచడం కోసం, వీళ్లలో ఉండేటటువంటి టెన్షన్స్ తగ్గించి, వీళ్లలో ఉండే సింపథెటిక్ ఓవర్టోన్ తగ్గించి పారాసింపథెటిక్ పెంచడానికి ఇప్పుడు మన పెద్దలు చెప్పారు. ఏమని, ఇప్పుడైతే మనం సైకోసోమాటిక్స్ గురించి ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు అన్నమయ కోశానికి వెనకాల ప్రాణమయ కోసం, ప్రాణమయ కోశానికి వెనకాల మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అసలు వ్యాధి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మనోమయ కోశంలో ఉండే ఆది నుంచి వస్తుంది అని చెప్పేసేసి, అంటే మనసులో ఉండే చిత్తవృత్తులన్నీ కూడా నిరోధించగలిగితే, అంటే ఈ ఫ్లక్చువేషన్స్ అన్ని టర్బులెన్సెస్ నిరోధించగలిగితే చక్కగా ప్రశాంతంగా ఉండాలి. ఏనాడో గీతలో ఉండేటటువంటి ప్రిన్సిపల్స్, ఏనాడో పతంజలి చెప్పినటువంటి ప్రిన్సిపల్స్,
ఇలాంటివన్నీ చక్కగా పాటించినట్టయితే, అంటే ఉదాహరణకి ఇప్పుడైతే మనకి జాకబ్సన్స్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ లాంటివి ఉన్నాయి. మనకి పూర్వకాలం నుంచి శవాసన ఉన్నాయి, సావిత్రి ప్రాణాయామం ఉన్నాయి. అలాగే ప్రాణాయామం ఉందనుకోండి, కేవలం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ లంగ్స్ ఎక్స్పాన్షన్కే కాదు, మనకి ప్రాణశక్తి పెరుగుతుందని పెద్దలు చెప్తుంటుంటారు. ప్రాణశక్తి పెరుగుతుందో లేదో అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, కానీ కనీసం మోడర్న్ సైంటిఫిక్ స్టడీస్ పబ్మెడ్ అని ఉంటుంది. పబ్మెడ్ లో కొట్టినట్టయితే లాస్ట్ 1 year లోనే 930 యోగా మీద మంచి పరిశోధనలు ఉన్నాయి. ప్రాణాయామం మీద కోవిడ్ లో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనకు పైసా ఖర్చు లేకుండా ఉండే, కానీ పెరట మొక్క ఏమో ఇప్పుడు వైద్యానికి పనికిరాదు. అందుకనేమో ఈ వీటి గురించి కంటే కూడా కాస్ట్లీ మెడిసిన్స్ గురించి చూస్తారు. ఈ విధంగా మనం మన యొక్క ఇంటి దగ్గరే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇలాంటివి చేయడం. ఇంకోటి ఏంటంటే డాక్టర్లో బ్లాక్ షీప్ ఉండరని నేను అంటలే. డాక్టర్లో ఉంటారు, ప్రతి చోట ఉంటారు, ప్రతి వృత్తిలోనూ ఉంటారు. అలా అని చెప్పేసి అందరినీ ఒక ఘాట కట్టకూడదు. ఎలా ఉండాలంటే పేషెంట్ అనేటటువంటి వాడు డాక్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే ముందు సరైన డాక్టర్, మంచి క్వాలిఫికేషన్ ఉందా లేదా, మంచి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఏమిటి మంచోడైనా కాదా, ముంచేసేవాడా, ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక డాక్టర్కి ఎలా చెప్పాలంటే శరణాగతి, సరెండర్, టోటల్ సరెండర్. నాకు ఏం తెలియదండి డాక్టర్ గారు, నేను మిమ్మల్ని రెమిడిసివిర్ గురించి అడగను, ఆక్సిజన్ గురించి అడగను, నాకు ఏది కావాలో మీకే బాగా తెలుసు, నన్ను మీ బిడ్డ అనుకోండి అనేటటువంటి తీరులో పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. డాక్టర్ కూడా ఎలా ఉండాలి, నా బిడ్డే కానీ ఈ పొజిషన్లో ఉంటే నేను ఏం చేస్తాను అనేటటువంటి తీరులో డాక్టర్ ఉండాలి. అప్పుడు రిలేషన్షిప్ చక్కగా జరుగుతుంది. భగవంతుడు ఏది ఎప్పుడు ఎలా రాసి పెట్టుంటాడో జరుగుద్ది. 110 ఏళ్ల ముసలమ్మ ఆనందంగా వెళ్ళిపోతుంది, 30 ఏళ్ళ కొలాప్స్ అయ్యకుంటే కొలాప్స్ అవుతాడు, జరుగుతుంది. ఈ విధంగా ఈజీగా తీసుకోవడం. ఇంకొక లాస్ట్ టిప్ చెప్పి నేను ముగిస్తాను. మనకి వాలంటీర్స్ ఎక్కువ కావాలి. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ పెంచేటట్టు వాలంటీర్స్, సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు వీళ్ళందరూ కావాలంటే ఎక్కడి నుంచి దొరుకుతారు? అందుకని డిశ్చార్జ్ అయ్యే వాళ్ళని పట్టుకోవాలి. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాడు ఎంతో ఆనందంతో, కృతజ్ఞతా భావంతో, సార్ మీరు రక్షించారు, నా పని అయిపోద్ది అనుకున్నానండి అని చెప్పి ఎంత ఆనందంగానే వెళ్తాడు. నువ్వు ఒక సహాయం చేయాలి మాకు, ఏంటంటే ప్లాస్మా ఇవ్వాలండి, వస్తానండి, 15 రోజులు పోయాక రమ్మంటే వస్తానండి. ప్లాస్మాలు ఏం ఇవ్వక్కర్లేదు, కానీ ఒక 20 రోజులు పోయాకనో ఎప్పుడు మేము పిలుస్తాం, నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ వార్డులో నువ్వు వాలంటీర్గా సర్వ్ చేయి. వస్తాడు 20 రోజుల నాడు, 30 రోజుల నాడు వస్తాడు. నేను కూడా ఒకప్పుడు కోవిడ్ తోటి బాధపడ్డాను, ఇక్కడే ఈ హాస్పిటల్లోనే ఉన్నాను, ఇది అదే అని చెప్పేసి చక్కగా కబుర్లు చెప్తూ ఈ పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళలో పెంచుతాడు. సాటి పేషెంట్ ఒకడు ఇలా కథ చెప్తుంటుంటే, పాత కథ అంతా సినిమా కథలు చెప్పినట్టుగా చెప్తుంటుంటే అతను ఇంట్రెస్ట్ గా చెప్తాడు, వీళ్ళందరూ ఆనందంగా ఉంటే అలాగా అయితేనే అని చెప్పేసి తీసుకుంటారు. ఎందుకంటే హాలు సగం ఖాళీ అని ఏడ్చేవాడు ఉంటాడు, హాలు సగం నిండిందని ఆనందించేవాడు ఉంటాడు. ఇక్కడ ఏడవడానికి హాలు ఖాళీ ఓన్లీ 1% ఆర్ లెస్ దాన్ 1%, 99% మనకు పాజిటివ్ ఉంది. ఆ 99% పాజిటివ్ ని కిండిల్ చేసేటటువంటి వాలంటీర్లు మనం తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. ఆ విధంగా తెచ్చుకున్నట్టయితే పాజిటివిటీ పెంచడానికి బాగా అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామారెడ్డి గారు, థ్యాంక్ యూ, బాగా మాట్లాడారు. అన్నిటికంటే ముఖ్యంగా మనందరం ప్రమోట్ చేయాల్సింది ఒక ఫియర్ సైకోన్ కాకుండా కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయాలి. వారు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అదే సమయంలో ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఫేస్ చేయగలుగుతాం. అపనమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా తప్పే, అపనమ్మకం మరీ తప్పు. దీనివల్ల చాలా వరకు మనకు మన సమాజంలో చూస్తూ ఉంటే చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అదే మరి మనం కూడా అందరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం అవుతుంది. ఈ యొక్క క్రైసిస్ సమయంలో ఇలాంటి చర్చలు చాలా అవసరం. ఏది మంచి, ఏది చెడు, ఎట్లా ఫేస్ చేయాలి, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. లాస్ట్ టైం కూడా విన్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ సైకలాజికల్ గా మనుషులకు ఒక నమ్మకం కల్పించడానికి, ఆత్మవిశ్వాసం కల్పించడానికి మీ మాటలు పనిచేస్తాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కరి రామరెడ్డి గారు. మీ వాల్యుబుల్ సజెషన్ చాలా మందికి ఉపయోగపడుతుందండి. యాంగ్జైటీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్లస్ మీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎవరైతే రికవర్ అయ్యారో వాళ్ళు 20 days తర్వాత ఏ విధంగా
ఉపయోగించుకోవచ్చు వాలంటీర్గా అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇచ్చి అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యూర్ వాల్యుబుల్ టైం. సార్ ఇప్పటి నుంచి అంటే స్పీకర్స్ అందరూ కొంచెం కన్స్ట్రైన్ అవ్వాలి, టైం లిమిట్ తక్కువ ఉందండి. నెక్స్ట్ రాజేంద్ర కుమార్ గారు, రిటైర్డ్ IPS, ఎన్టీఆర్ ట్రస్ట్ CEO అండి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాంటి సమయంలో ఎంతో మందికి ఒక బ్యాక్ బోన్ గా నిలబడుతూ ప్యారలల్ గవర్నమెంట్ ఏ విధంగా రన్ చేస్తుందో అదే విధంగా ఈ రోజు మందులు కావాల్సిన వాళ్ళకి ఒక 18 లక్షలు పైన ఖర్చు పెట్టి మందులు డిస్ట్రిబ్యూట్ చేయడం సెకండ్ పాండమిక్ లోని. అదే విధంగా మనం చూసుకుంటే మొన్నే వైజాగ్ లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా మనకి చాలా మందికి ప్లాస్మా కావాల్సినప్పుడు ప్లాస్మా అది ఇప్పించడం, కానీ వైజాగ్ లో కూడా ఒక పేషెంట్ కి ఇమ్మీడియట్ గా అక్కడెక్కడ ఇప్పించడం. అందుకే చాలా మంది ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది వాలంటీర్ ఎవరైనా విక్టిమ్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ హోప్ ఛాంపియన్స్ ద్వారా అడిగినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ వెంటనే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ముందుకు తీసుకెళ్తుందండి. స్పీకర్ లిస్ట్ లో రాజేంద్ర కుమార్ గారు ఉన్నారండి, అటెండ్ అయ్యారా బద్రి? నో సార్. ఓకే సార్. నెక్స్ట్ రాజేంద్ర కుమార్ మీన్వైల్ అటెండ్ అవుతారు సార్. నెక్స్ట్ డాక్టర్ PV రావు గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ, షుగర్ మెయింటెనెన్స్ అండ్ కోవిడ్ పేషెంట్స్, స్టెరాయిడ్స్ అండ్ డయాబెటీస్ మీద మాట్లాడడం జరుగుతుంది సార్. PV రావు గారు, ప్లీజ్ గో అహెడ్ సార్. స్లైడ్స్ చూపించమంటారా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్లైడ్ అండి. నేను ఎండోక్రినాలజీ హార్మోన్స్ స్పెషలిస్ట్ కాబట్టి మాకు ఈ స్టెరాయిడ్స్ మీద చాలా కొంచెం అది డబుల్ ఎడ్జ్డ్ వ్యాపారం అనమాట. మాకు స్టెరాయిడ్స్ అంటే ఇష్టం ఉండదు. పోయిన సంవత్సరం వరకు మేము ఎప్పుడు స్టెరాయిడ్స్ అనేది వాడేవాళ్ళం కాదనమాట. ఎవరైనా వాడుతూ ఉంటే వేరే డాక్టర్లు వాళ్ళకి మేము సహాయం చేసేవాళ్ళం తప్ప మా సొంతంగా మేము స్టెరాయిడ్స్ అంటే ఎప్పుడు మేము వాడేవాళ్ళం కాదు. అయితే పోయిన సంవత్సరం దాదాపు 30 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ చేయని పోయిన సంవత్సరం నుంచి చేయటం మొదలుపెట్టాం. ఎందుకంటే ఇప్పుడు స్టెరాయిడ్స్ మొదలు పెడితేనే మనకి వాళ్ళ ప్రాణాలు నిలబడుతున్నాయి అన్నమాట. స్టెరాయిడ్ అనేది కొన్ని నష్టాలు కలిగిస్తుందన్న విషయం కరెక్టే, కానీ ఈ ప్రాణాలు నిలబెట్టడం విషయంలో మేము కూడా కళ్ళు తెరుచుకుని పోయిన సంవత్సరం నుంచి ఎంత తొందరగా వీలవుతో అంత తొందరగా స్టెరాయిడ్స్ వాడటం అనమాట. అది దానివల్ల కొన్ని వందల వేల మంది ప్రాణాలు నిలబెట్టగలిగారు. ఈ స్టెరాయిడ్స్ అనేవి ఇప్పుడు మన మన భారతదేశంలో అయితే ఎక్కువగా వాడేది మిథైల్ ప్రెడ్నిసోన్. అమెరికా వాళ్ళు మిగతా దేశంలో డెక్సామెథసోన్ ఎక్కువ వాడతారు అనమాట. డెక్సామెథసోన్ కూడా 6 మిల్లీగ్రాములు 8 మిల్లీగ్రాములతో వాళ్ళు దాదాపు బాగా లైఫ్ సేవింగ్ అని చెప్పారు. మిథైల్ ప్రెడ్నిసోన్ ఏమో 1 మిల్లీగ్రాము పర్ కిలో బాడీ వెయిట్ అని చెప్పి మిథైల్ ప్రెడ్నిసోన్ దాదాపు 50-60 మిల్లీగ్రాముల వరకు కూడా ఇవ్వచ్చు. దీనివల్ల ప్రాణాలు నిలబడటం అనేది మాత్రం మేము దాదాపు కొన్ని వేల మందికి ఇది లైఫ్ సేవింగ్ అనమాట. దీంట్లో డయాబెటీస్ వాళ్ళు నెక్స్ట్ స్లైడ్ అండి. డయాబెటీస్ వాళ్ళు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తారా? ఓకే. దీంట్లో ముఖ్యంగా మాకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే, మీరు ఎవరైనా స్టెరాయిడ్స్ తీసుకున్నట్లయితే ఎంత డోస్ అయినా కూడా అది మీరు 50-60 మిల్లీగ్రాములు తీసుకోకుండా 6 మిల్లీగ్రాములు తీసుకున్నా కూడా మీకు రక్తంలో మీకు యూరిన్లో కీటోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కీటోన్ స్ట్రిప్స్ అనేవి 400 రూపాయలకి 100 స్ట్రిప్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కీటో స్టిక్స్ అంటాం, కీటో డయాస్టిక్స్ అంటాం. కాబట్టి ఇది ఎవరింట్లో వాళ్ళే కొనుక్కుని ఒక పొద్దున పూట 250 కన్నా ఎక్కువగా ఉన్నా, తిన్న తర్వాత 500 కన్నా షుగర్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరే కీటో స్టిక్స్ చేసుకోండి. అలా చేసుకోవాలన్నది దాదాపు అందరికీ కూడా మనం నేర్పేశాం ఇవాళ. ఈ కీటోన్స్ ఉండి స్టెరాయిడ్స్ తీసుకుంటున్న కోవిడ్ వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య ఒక్క నెల రోజుల్లోనే మరొక కొత్త విషయం బయటకు వచ్చింది ఏంటంటే మ్యూకార్మైకోసిస్ అన్నమాట. కాబట్టి ఎవరైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళు స్టెరాయిడ్లు తీసుకుంటున్నారో, ఎంత స్టెరాయిడ్ అయినా కూడా, ఎక్కువ స్టెరాయిడే కాదు, తక్కువ స్టెరాయిడ్లు తీసుకున్న వాళ్ళకు కూడా, తక్కువ షుగర్లో ఉన్న వాళ్ళకు కూడా యూరిన్లో కీటోన్స్ వచ్చినట్లయితే వాళ్ళకి ఈ మ్యూకార్మైకోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఇది ఎంత భయంకరమైన వ్యాధి అంటే మేము నిమ్స్ హాస్పిటల్లో సంవత్సరానికి 5 కేసులు చూసేటట్టయితే ఇప్పుడు వారానికి 5 కేసులు వస్తున్నాయి అన్నమాట. ఇది ఎప్పుడు కని విని ఎరగని విషయం. ఒక్క నెల రోజుల్లోనే కొత్త విషయం బయటపడింది. సరే, దీన్ని ఎలాగా మరి కంట్రోల్ చేయాలనే దాని అంటే ప్రివెన్షన్ గురించి అన్నమాట. ఈ డయాబెటీస్ వాళ్ళందరూ కూడా స్టెరాయిడ్లు తీసుకుంటా ఉంటే ఎలా తగ్గించాలనేది మొదట వారం రోజులు
వాళ్ళని రోజుకు 4 సార్లు రక్త పరీక్షలు చేసుకోవాలి. వాళ్ళే మేము ఫోన్లలో చెప్తాం, లేదా వాట్సాప్లో చెప్తాం, ఇలాగా మీరు 4 సార్లు చేసుకోండి, ఆ రక్తంలో గ్లూకోజ్ అనుగుణంగా మీరు ఇన్సులిన్ వేసుకోండి అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ స్లైడ్లో ఒక వారం అయిపోయిన తర్వాత పొద్దున సాయంత్రం వేసుకుంటే చాలు ఇన్సులిన్. అంటే మొదట వారము 6 గంటలు పనిచేసే ఇన్సులిన్ ఇస్తాం, ఆ తర్వాత వారము 12 గంటలు పనిచేసే ఇన్సులిన్ ఇస్తాం. అది మీరే రక్త పరీక్ష ఉదయం సాయంత్రం చేసుకుని ఎలా దాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలన్నది ఇలాగా అందరికీ ఫోనుల్లో కానీ వాట్సాప్లో కానీ అందరికీ చెప్పి దాదాపు ఈ ఈ ఈ ఆన్లైన్లు కూడా మాకు అలవాట్లేదు. సంవత్సరం క్రితం మేము ఆన్లైన్ అంటే అంతగా ఇష్టపడే వాళ్ళం కాదు, ఇలాగా ఫోనుల్లో ట్రీట్మెంట్లు ఇవ్వడం అంటే ఇష్టపడే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు మరి అవకాశం లేక ఇవన్నీ నేర్చుకున్నాం, అందుబాటులోకి వచ్చింది. డాక్టర్లకు కూడా బాగానే ఉంది, ఇప్పుడు అందరికీ అలవాటు అయింది, పేషెంట్లకు కూడా అలవాటు అయింది. కాబట్టి ఇప్పుడు ఎంత వీలైతే అంత డయాబెటీస్ ట్రీట్మెంటు కోవిడ్ ఉన్న వాళ్ళకి ఈ ఫోనుల ద్వారానే చేసి సాధించగలుగుతున్నాం. మేము కూడా కొత్త విషయాలు నేర్చుకున్నాం, గత 30 ఏళ్ళుగా చేయని కొత్త విషయాలన్నీ కూడా ఈ మధ్య నేర్చుకున్నాం. ఆ విధంగా ప్రజలకు సహాయం చేయగలుగుతాం. నమస్కారం. థ్యాంక్స్ a lot, పివి రావు గారు. రావు గారు గుడ్, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. నీడ్ ఆఫ్ ది అవర్. థ్యాంక్ యూ రావు గారు. నమస్తే సార్. గుడ్, థ్యాంక్ యూ. రావు గారు ఈ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. సీనియర్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేశారు సార్. ఈ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు డాక్టర్ రవి కొల్లి గారు, ఎండి, సైకియాట్రిక్ మెడికల్ డైరెక్టర్, ఎస్పీహెచ్ఎస్. సార్ ఇప్పుడు మెయిన్ ఈరోజు ఇన్వైట్ చేసినట్టునే వచ్చినందుకు థ్యాంక్స్ సార్ రవి కొల్లి గారు. గో హెడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫర్ ఎవ్రీబడి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎస్పెషల్గా ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా congratulations for doing this. And can I share my screen? I'll just go through quickly what I can. Yeah, you can, sir. Go ahead. Okay. All right. నా పేరు రవి కొల్లి అండి. నేను పిట్స్బర్గ్లో ఉంటాను. I'm a psychiatrist for past 33 years here. And I'm currently the Vice President of API, President-elect next year in less than 2 months of API, which is a physician organization in America that represents 80,000 Indian physicians out of the 1 million doctors here. We are 14,000 members. We are very active. Lokesh is a good part of our team. He's one of our board of trustees now. So he has been doing a phenomenal service to doctors and patients back home, and he has been inspiration for all of us. So thank you again, and I'll just quickly go through my slide deck here. I have a lot of slides, but I'll try to create the, yeah, go ahead. Can you see the slides? Are you able to see my slide? Okay. Again. So what I'll do is I'll just give you the co-host. Yeah, you already co-host there, sir. You can share it. So mental health is defined by many people in different ways. And one of the famous psychiatrist, Judge Vallant of Harvard University, defined it as above normal mental state, positive psychology, like Dr. Ramreddy garu cheppinattu, individual maturity, emotional intelligence, subjective well-being, a mental state that is subjectively experienced as happy and content and desired. And resilience is all important. Resilience also is very important, especially during these times of COVID. So again, mental health is above normal functioning. Mental health is positive psychology, maturity, social intelligence, and subjective well-being and resilience. So I'll go through quickly some of these things. So especially during COVID time, and social isolation ఎక్కువైపోయింది. దీనివల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సోషల్ ఐసోలేషన్ వల్ల ఎంతో మార్బిడిటీ, మోర్టాలిటీ పెరిగిపోతుంది. సోషల్ ఐసోలేషన్ ఎంత ప్రమాదకరం అంటే సిగరెట్ తాగడం కన్నా కూడా ప్రమాదకరం, ఒబిసిటీ కన్నా ప్రమాదకరం అని సైన్స్ చెప్తోంది. సో ఈ సోషల్ ఐసోలేషన్ మనం ఏమి చేయాలి? ఈ సమస్యలు కష్టం ఈ పరిస్థితుల్లో. కానీ ఎంతవరకు వీలైనంత వరకు social contacts పెట్టుకోగలిగితే బాగానే ఉంటుంది. So avoid social isolation as much as you can through social media, but don't overdo anything with social media. And these are just the statistics from the
previous studies, anxiety, depression has increased all over the world when this COVID hit. This is the early studies from China. Anxiety increased to 29%, depression increased from 9 to 17%, distress increased from 8 to 36%. This was also replicated in Italy and Canada also, and United States as well. So even children also suffering from this phenomena. So this is a universal experience now. సో ఎస్పెషలీ హెల్త్ కేర్ వర్కర్స్ కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మనము హెల్త్ కేర్ వర్కర్స్, నర్సెస్ కానీ, ఫిజిషియన్స్ కానీ, హెల్పర్స్ కానీ, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, బీయింగ్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్. Anxiety increased from 12 to 20%, depression increased from 15 to 25%, insomnia increased to 8%, traumatic distress increased to 49%. These are all across the board. Canadian surveys, Italian studies, Chinese studies have shown it. What are the risk factors? More contact with the increased affected patients, and other factors including previous history of psychiatric symptoms and also medical problems, and spending a lot of time in quarantine, lack of organizational support, perceived social stigma. They're all risk factors. What are the protective factors? These are the protective factors. If you feel like you have supportive peers and access to psychiatric intervention, like doctors gantu maatladage avakasam unte konచెం తగ్గుతుంది. Trust in institutional controls, measures. These are positive protective factors. So what can we do? Most important thing, eat healthy foods, engage in physical activity, accept the circumstances that you cannot change, but focus on what you can change, and also define your day differently than what you normally define. ఇంతవరకు మంచి రోజు అంటే అన్ని బాగా జరగాలంటే మంచి అనుకుంటాం. ఇప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఉన్న దాంట్లోనే మంచి అనుకోవాలి. సో సాల్వ్ ప్రాబ్లమ్స్ rather than complaining about it. Work with your employer if you are able to get some financial support. Accept unhelpful emotion, because don't resist emotions. What you resist persists. So go with the flow, but accept them, but analyze them and dispute the negative thoughts, and cultivate positive outlook and పాజిటివ్ ఆప్టిమిస్టిక్ అవుట్లుక్. ఆప్టిమిజం అంటే మన ఊరికే అన్ని బాగా జరిగిపోతాయనే మూఢనమ్మకంతో కాదు. ఆప్టిమిజం అంటే మంచి జరగకపోయినా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే ఆలోచనతో నువ్వు అందరితో సహాయం కోరి సహకారంతో పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవాలి. అది ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే ఊరికి అన్ని మంచి జరిగిపోతాయని ఊరికే కూర్చునే పద్ధతి కాదు. సో తర్వాత మెయింటైన్ డైలీ రొటీన్. మనకి ఇప్పుడు డైలీ రొటీన్ డిస్టర్బ్ అయింది, అయినా కూడా పొద్దున 12 గంటల దాకా పడుకోకుండా పొద్దున్నే లేచి 7 o'clock 6 o'clock ఎక్సర్సైజ్ చేయటం, రొటీన్ చేసుకోవటం, స్నానం చేయటం, బట్టలు వేసుకోవటం, ఒక టేబుల్ ముందు కూర్చొని మీ వర్క్ చేసుకోవటం చేస్తే మీకు రొటీన్ కంటిన్యూ అవుతుంది. ఇలా కాకుండా డిస్టర్బ్ అయితే will have bad sleep habits, bad eating habits, bad social relationships, bad communication with your wife and children. So make positive statements to yourself, and don't fall into the trap of negative thinking constantly. And also these are some mental health you can practices. Realize that being anxious and worried is common. If you're not anxious, it's not common. And we always have a negative bias in our thinking. That's how humans brain is evolved. For example, my ancestors caves lo unnappudu వాళ్ళకి నెగిటివ్ బయాస్ ఉండబట్టి సర్వైవ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఒక పులిని చూసో సింహాన్ని చూసో అది ఏమి చేయదు అనుకుంటే వాళ్ళు అక్కడే నాశనం అయిపోయేవారు. మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. వాళ్ళ జీన్స్ మనకు వచ్చాయి కాబట్టి ఆ నెగిటివ్ బయాస్ మనం ప్రొటెక్ట్ చేసింది. A negative bias is a survival instinct in ancestors. A negative bias is ingrained in our genetic makeup. So we naturally tend to think negatively. So, but there is no need for that kind of mindset now. We live in a comfortable environment, comfortable civilization. We have protected living conditions, we have water, we have electricity, we have all kinds of comforts. కానీ ఆ నెగిటివ్ బయాస్ మన మైండ్ సెట్లో ఉంది కాబట్టి, జెనెటిక్గా ప్రోగ్రామ్ అయ్యాం కాబట్టి అది ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఎస్పెషలీ డాక్టర్స్ కూడా, నర్సెస్ కూడా ఏది తప్పు అనేది ముందు చూస్తారు డాక్టర్ పేషెంట్లో. అందుకే ఆ నెగిటివ్ బయాస్ మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటిది దాన్ని డిస్ప్యూట్ చేసుకోవాలి. సో టేక్ టైమ్ ఫర్ అన్వైండింగ్ యువర్ సెల్ఫ్, అండ్ ఆల్సో relax and to practice meditation, breathing and all those things. Ram Reddy garu cheppinattu sympathetic overflow, glucocorticoid oversurge, as well as hypothalamic pituitary axis overactivity వలన మీకు చాలా చాలా పరిస్థితులు నాశనం అవుతాయి. మీకు యాంగ్జైటీ పెరుగుతుంది, దానివల్ల ఒబిసిటీ పెరుగుతుంది, గ్లూకోకార్టికోస్టెరాయిడ్స్ వలన హార్ట్ డిసీజెస్ పెరుగుతాయి, స్ట్రెస్ వలన.
So breathing is very important. Breathing is something we do every minute, every second, 15 times a minute. So if you anchor your breathing as a relaxation technique, you can do very well. Take deep breaths, take a inhale very deeply into your stomach, like a చిన్నపిల్లలు ఎలాగా బ్రీత్ చేస్తారో ఆ రకంగా belly breathing చేసి hold the breath for a few seconds after you breathe in, and then breathe out very slowly and also hold again. So that kind of square breathing is very helpful for simple relaxation. And also practice mindfulness. Mindfulness is just accepting things the way they are, not disputing your emotions, and just accepting your emotions in a non-judgmental way. So this is a very simple concept, but it's very useful concept. Mindfulness, mindful breathing, mindful eating, mindful commuting, mindful everything, mindful communication. When you're talking to your wife or a child, be mindful of your communication. Don't be distracted by like say technology and all that. Also, sleep is very important. Lack of sleep is also decreases your immunity. So try to get 7 to 8 hours of sleep. Go to the bed at the same time, wake up at the same time, and only sleep when you're tired. Don't watch TV 2-3 hours before you go to bed, and also turn off all the screens, including your TV, your cell phone, your tablet. Avoid caffeine and alcohol use too much, especially before going to bed. Avoid taking naps during the day. These are all very important but very ignored sleep hygiene practices. I like a do's and don'ts. Positive thinking is very important. Like I said, not blind positive thinking, but positive thinking that allows you to prepare for the problem. Nancy Pelosi, Speaker of USA, says proper preparation prevents poor outcomes. So that's very important. మనం పాజిటివ్గా థింక్ చేసి ప్రాపర్గా ప్రిపేర్ అయితే poor performance will be prevented. So 5 P's. Proper preparation prevents poor performance. So regular exercise is very important. Balanced diet, relaxation exercises, and all socialization is very important. Social isolation is deadly, but you cannot physically meet, but make an attempt to meet in social media. Improving communication is also important, especially nowadays. As I've been practicing telepsychiatry for last year, I've been stuck home with my wife. I spend more time with my wife than any other time in the last 30. I got married in 89, so 34 years of marriage. So we actually got better, closer now than ever before, because we're communicating more. I'm taking time to communicate, especially, and I'm appreciating her. She cooks for me every day now, and I'm became an expert dishwasher, besides hand washing as well. So be intentional in spending time with your wife and spouse. So that's very important, because a lot of times we criticize them more than compliment. Complimenting is very important. Give 5 compliments before one criticism. So improve your communication with your wife, improve your social skills, improve your emotional intelligence, improve your relaxation skills, and yoga, meditation, breathing. These are all very simple, low cost. You can do it at home. You can do it when you're sitting in front of the TV. You can do it even when you're driving the car. So practice simple techniques. And exercise is very important. Exercise improves your immune system through psychological, physiological, and immunological aspects. So I'll stop here because a lot of people are here to present their expert views. Thank you again for giving me the opportunity. చెప్పండి లోకేష్ గారు, కామెంట్ I want to add మన రవి గారు కొల్లి, శారద కొల్లి గారు మేనల్లుడు. తర్వాత హీఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపి ఈరు మన $500,000 తో సేవా ఇంటర్నేషనల్ తో ఆక్సిజన్ కాన్సంట్రేట్ దేశమంతా సప్లై చేశారండి. విత్ ఇన్ 3-4 వీక్స్ చేయగలిగారు. తను ఈజ్ ది మెయిన్ లీడర్ అండి. API members gave donations very quickly. We collected 5 million so far. We spent 1,000 concentrators through Seva International. We bought 100 ventilators through Philips Respironics and Allied MedTech, and we are going to supply them. And we also have another 1,230 concentrators in our warehouse. We are going to ship them. We're going to White House and Washington DC next week or weeks later to meet with the cabinet and the Senate leaders to promote the AstraZeneca vaccine to be released. And we also wrote letters to Prime Minister Modi and Harshvardhan to allow teleconsultation be done without any liability risk. And the thousands of Indian doctors, our members, are ready to help with consultation, like Lokesh has been doing. So we need your support also to advocate on our point of view. And we want some media exposure so we can explain. We're going to prepare 10-20-second clips by our experts in different languages. API has all language physicians, all alumni. So we'll prepare those videos and release them so you can also use them for education, public health. Thank you. Yeah, Dr. Ravi garu, very nice, very effective presentation, short time.
Very crisp, very effective. Thanks, Andy. Say hello to Lokesh and Lokesh ఇక్కడ వచ్చినప్పుడు కలిసాను హేమకుమార్ వాళ్ళ నిక్కి వాళ్ళ వెడ్డింగ్ వచ్చినప్పుడు. Okay, certainly I'll come in. చాలా సంతోషం, మీరు చాలా ఐడియాస్ చెప్పారు. ఇక్కడ కూడా ఈ టీమ్ లో మీరు అసోసియేట్ కాగలిగితే ఇన్ వాట్ వే యూ కెన్ కాంట్రిబ్యూట్ ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. దీన్ని ఇంకా కూడా స్కేలింగ్ చేద్దాం అనుకుంటున్నాం. హౌ ఫాస్ట్ ఇస్ పాసిబుల్ విత్ ఆల్ యువర్ సపోర్ట్, యువర్ ఇన్వాల్వ్మెంట్, విల్ వర్క్ టుగెదర్. Definitely, తప్పకుండా. Lokeshwara will be in touch with you. How to work it out, we'll work it out. Thank you, Ravi garu. Namaste. Namaskar. Thanks, Ravi. Thanks for your valuable suggestion, and glad to see you here from Pittsburgh. And you have given a great elaboration of 5 P's: proper preparation prevents poor performance, and also have been a great example as a good husband as well. Thank you very much, sir. Thanks for joining. Next speaker Rajendra Kumar garu is on the call, sir. Rajendra Kumar garu, NTR Trust CEO. ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా గట్టిగా నిలబడి ఎంతో మంది పూర్ పీపుల్ కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా కానీ ఏ ప్రాంతం నుంచి అయినా కానీ వెంటనే ఫోన్ చేసినట్టే SOS TDP ద్వారా ఒక ప్లాట్ఫామ్ తీసుకొని రాజేంద్ర కుమార్ గారు ఇమీడియట్ గా గైడెన్స్ ఇచ్చి ఫ్రమ్ ఎవ్రీ సెంటర్ నుంచి కూడా ఎవరైతే ప్లాస్మా డొనేట్ చేయాలనుకున్నా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆ ప్లాట్ఫామ్ నుంచి పబ్లిసిటీ చేసి వాళ్ళందరూ డోనర్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఈ రోజు ఎంతో మంది కాపాడడం జరిగిందండి. అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా ఏమైనా ఇమీడియట్ గా సప్లై కావాలంటే మెడిసిన్స్ కూడా ఇమీడియట్ గా రియాక్టివ్ ప్రాంప్ట్ రియాక్షన్ ఇచ్చి ఎంతో మందిని కాపాడడం జరుగుతుంది. రాజేంద్ర కుమార్ గారు, గో అహెడ్ అండి. థ్యాంక్ యూ. Good evening, everyone. First of all, thank you very much, sir, for giving me this opportunity and a great opportunity to serve the NTR Trust, and through the trust, the people of both the Telugu-speaking states. I joined the trust about a couple of years ago, and soon after, we started facing these disasters, especially the natural disasters as well as the man-made disasters. I have a small presentation about what the trust has been doing. A trust was established by our visionary leader, Sri Chandrababu Naidu garu, in the year 1997. And since then, the trust has been indulging in a lot of philanthropic activities. I'm just making a small presentation about the activities of the trust, a 5-minute presentation. So will you share on the screen, or you'll forward the presentation to us? Yeah, it's on the screen. It's coming on the screen. So you're on, yeah, it's on the screen, sir. Thank you. Can you see it? Yeah, it's visible. Not yet, sir. You just shared the screen. Yeah, I'm correct. There's a very short one, the last what we have done during the last year or so, and what the trust has been doing. Can you see this now? Still yet. Yeah, it's clear now, sir. It's on the screen. I'm sharing the screen. So like I said, it's started sometime in the year 1997 with the motto that service to mankind is the service to humanity, is the service to mankind. Since 97, the trust has undertaken a lot of activities in various verticals. Essentially, we have been serving in the fields of education, health, safe drinking water, providing employment and livelihood, providing essentially the skills to the youth. We have got educated youth, but they lack the employable skills. So that is where we serve, and we worked in providing that employment skills. And of course, in the times of calamities, disasters like Hudud or whatever has happened in Uttarakhand in 2014, our teams, entire teams, under the direction and leadership of our leader, Sri Naidu garu, we went all out and spent we have given our best in providing relief to the people. We have our managing trustee, Mrs. Nara Chandrababu Naidu, with a vision. Our vision of the trust is very clear. We would like to endeavor to provide health facilities to everyone, irrespective of caste, color, creed, and of course the education to the underprivileged, to the needy. Then a mission, we would like to move forward to ensure a robust society
where every segment in the society can lead a productive life and can contribute for the society. Now, these are the 4 verticals I've been talking about. Healthcare, in which we are operating blood banks, and we hold health camps regularly at different locations of both the states. We have got an education sector, disaster asset, empowerment, and the NTR Sujala. Essentially, this is one of the most important projects. Unfortunately, this, though it has been established on ground, it is being sabotaged. However, we have been running this particular water scheme, and we sell water, 20 liters of water for a mere 2 rupees, where any common man can go with his card charge, swipe at the water dispenser and purchase 20 liters of safe drinking water. I'm sure you understand how important it is for providing safe drinking water in a village, where a common woman in other villages has to walk 6 to 7 kilometers to fetch a pail of water. So this is a very ambitious scheme which has been implemented by NTR Memorial Trust through the directions under the guidance of Sri Naidu Garu. Now, these are some of the activities we have been undertaking. Like, we have 3 blood centers in Hyderabad, Vizag, and Tirupati. We are supporting 100 children, thalassemia supporting, who require blood at least once in a month. That, calls for the reason of having a large number of dedicated donors. And you understand, for the last year or so, more than a year, we are finding it very, very difficult to get the blood donors due to the pandemic. We are repeatedly motivating them. There are some very good, public-spirited philanthropic donors who come to us, who keep on donating blood, and that's how we are able to sustain and survive these 100 children. Then, so far, we provided safe blood to nearly 5 lakh people through our blood banks. In the best quality blood, we are NABL accredited with NAT facility, which is perhaps ours is the only one with NAT facility in the state. Of course, like I said, the thalassemia part, nucleic acid test, then the NABH, free blood transfusion, providing about 30% of the blood donations which we get, we have been providing to the government also. So far, we conducted more than 8,000 health camps in the rural belt. The people, we reached out to them through our doctors, like the way you have been coming forward to help us. This is what we have done. And we have got certain generous donors who have been providing us medicines, which we have used. Through our free education, free schools, 12.5 lakh beneficiaries in the 8,000 health camps, and we spent about 12 crores of worth of medicines, which we distributed. Then in the schools, in the school verticals, we are running 3 schools, that is at Hyderabad, Warangal, and Challapalli. The Warangal one had to be closed because of the administrative and logistic issues. Those children we have distributed between Challapalli, between Warangal and Hyderabad. Between Challapalli and Hyderabad, the Challapalli school is completely a free school. It's in a huge campus of about 18 acres. We are running school from 6th to 10th, where we provide a very quality education with free boarding and lodging. The pictures which you see down below are from the Challapalli school boys, where we, the nutritious diet as well as good education and modern education in terms of even the computers, a place where one cannot even think of a computer, where we have provided computers. And so far we have provided scholarships also to more than 4,000 students. We try and instill good values, skills, apart from monitoring their growth, and tune them into responsible success. Like I said, in terms of empowerment and livelihood, we have provided skill development to a large number of youth. We have partnered with, the Prime Minister Skill Development Program.
we have identified the youth in the rural belt as well as in the cities. So far, we have provided skill development training to about 12,000 aspiring youth, and also about 2,500 youth have been placed in the corporate sector. So that's how we have been trying to, build capacity among the youth in our own way, and also among the women to sustain and then supplement the family income so that they can provide, good education and good nutrition to their families. When I spoke about the safe drinking water, now these are the figures. This is the hub and spoke model where we have a mother plant to which water is supplied. The water is filtered, and from there it is carried to the water dispensers, which are located in different areas. There you have got everything is computerized. The subscribers, the clients are provided a card the size of a, or any PAN card or any ID card. He has to just charge that card, go to the dispenser, swipe it. He'll get 20 liters of pure drinking water for ₹2. And we have been catering to more than 100 villages at the moment. We have got 3.5 lakh beneficiaries in Kupam. 2 such plants in Chilkalur in CRDA complex area, and 1 at Chilkalur Peta, and 57 individual RO plants. Now, regarding the current cracks, the disaster relief and response during the floods at Uttarakhand or at Hudud cyclone or a feline cyclone, we have spent almost around 15 crores worth of medicines. We sent books to children who are affected in Kerala floods. And then we have spent special flight where you can see our mentor, Shri Naidu Garu, talking to the people who are being evacuated from Uttarakhand in 2014 flash floods. And of course, the last figure you find last year, we have provided lots of, these are pictures where you find during last pandemic, we provided food, nutritious food to the poor, to the migrant laborers who have been left on their own to defend for themselves. We distributed about 2.5 lakh face masks. It was just a novel thing those days. The masks were not available. We mobilized money, more than ₹1 crore, sorry, got the masks from Chennai and distributed them all over the state. We provided packed meals to nearly 20,000 families, created more than 50 COVID awareness camps, and distributed local Ayush medicines. And of course, in different locations, we had a limited reach at point of time in Hyderabad, Guntur, Vizag, and Tirupati. We, on our own, again, we provided nutritious meal. In the current context, we have been provided, so far we provided oximeters to the critical patients. We are distributing life-saving medicines and oxygen. We are arranging for them. Once we get a message, once these requests land on our Twitter handle, we immediately get in touch with them. Our workers, our call center people, they get in touch with them, talk to them, look for the beds, advise them, get in touch with the concerned doctor. That is where Lokesh Rao comes in. He keeps on advising them. We mobilized some money, bought some more medicines, whatever medicines he has advised. We bought the medicines, and then we started sending the medicines to those locations. Distribution of face masks and sanitizers. Now, these are the oxyflow meters. We got information, we got a request that there are no oxyflow meters. People are there in the hospital. The oxygen cylinders are there, but the flow meters are not there. So immediately we purchased oxyflow meters and we sent them oxyflow meters to the government hospital. And now we got a request that there is no oxygen plant at all. You need oxygen plant. That is the biggest issue. So we are again exploring the possibility. We are trying to establish a oxygen generation plant at the government hospital at Kupam. I have already written to the collector there. We are waiting for his green signal. And in the meanwhile, we are trying to
identify a suitable supplier and mobilize funds. So that's all, gentlemen. Thank you very much. Any questions? I'll be too happy to take your questions and answer. Thanks a lot, Rajendra Kumar Garu, for your valuable suggestion and valuable time. Thanks from the perspective of the people for standing at this chaos circumstances. That's it, Rajendra Kumar Garu. The question from online is, everyone is asking about the plasma. So the donors have to reach out to the centers of the NTR Trust. So more than that, medicines kuda కొన్ని questions వస్తున్నాయి. So manaki on SOS TDP, they're reaching out to the Twitter and Facebook platform and Insta and all other some platforms. But any other way to reach out to the NTR Trust for different circumstances, like the oxygen kuda NTR Trust ki adavachu ani కొన్ని questions Twitter lo nadi post cheyadam jarigindi. So deniki particular ga NTR Trust ni approach avvachu anedi question andi online. That's a very important question. See, we are there. The trust is there. The trust is, performing multifarious activities. One, we, get a request. Wherever we can do it, we do it ourselves. We extend the help immediately. Secondly, where we cannot do it directly, for example, if a request comes from Guntur for plasma, we don't have a center there. But what we do is we try and get through the nearest blood bank with whom we understanding, with whom we know. And we request them, look, this is the request we are getting. Do you have this particular group of blood? If available, then we direct the concerned person, the needy person, to that nearest blood bank and request him to do the needful. Number one. Number two, we also try and identify a donor from the donor base which we have got. Unfortunately, we are yet to get the donors list from the COVID recovered patients. The problem today is the convalescent plasma. The donors, most of the donors will also not be eligible because, some of them do not have adequate number of the antibodies in their blood. So even some of them, when they volunteer and go, when you check them, they would not be adequate number of antibodies. In some cases, there is also hesitancy on the part of donors to go to a hospital or to a blood bank for donating blood for the fear of contracting the COVID. It is a challenge. It is really a challenge. However, out of 10 requests, we are able to meet a couple of them, maximum 2 or 3. But it's a challenge. Whereas when it comes to the other medicines, where some of the medicines which we bought and then send them to different locations, like wherever we are available, and also to the backup through the party, we use some of the volunteers who are available with us. Through them, we try and channelize these medicines to the required people. However, since these medicines are to be used under close medical guidance, we distribute them, we give them only when there is a medical prescription from our doctors. I hope I answered your question. Yes, it's clear and good, sir. And we got good, great elaboration on it. And now the public are really eternally grateful to the services what NTR Trust is doing now, and it's supporting Hope Help Cycle and Wi-Fi program, and SYS TDP as well. And without NTR Trust, it wouldn't happen. Thank you very much, sir. Sir, next, sir, next speaker, Guru Prasad garu. అదే విజయ్, అందరూ కంప్లీట్ చేసి నేను సమ్మింగ్ అప్ చేస్తాను, అప్పుడు నేను మాట్లాడతాను. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, స్పీకర్ Guru Prasad garu, senior pediatrician, sir. So second COVID wave ground scenario and how to prepare for the third and fourth, how to prepare our children to the crisis. It's very important topic, and thanks Guru Prasad garu for taking the call. And so there is a constraint, sir. Never mind. Thank you very much. Yeah. Thank you very much to NTR Trust, to Sri Naidu garu, and to Dr. Ravigram, Dr. Vijay, Mr. Vijay. Yeah, thank you very much for giving me this opportunity. At the foresight, the second wave is very rampant in community. At least for the people who are sitting in the semi-rural areas like Rajahmundry, who are seeing the cases regularly,
we could see it is very rampant, right? According to government statistics, only in this area, it is around 33% positivity rate. And this time in second wave, we see most pediatric cases also. Most of the children are getting affected with COVID. Luckily, most of them are asymptomatic. Only problem is we have to wait and see post-COVID hyperinflammatory syndromes, which may they get. That is the present situation here. The second thing is there are some points to be discussed regarding the second wave. Regarding the second wave, it is mostly occurring in the age groups of around 20 to 45, 50 age group. It is more rampant in them. They're getting more sick. They're getting admitted in ICUs. They're going on to HFNCs. They're having a lot of problems. Why? Because probably once they say the above 40 people got vaccinated, many people have got vaccinated. That is the one reason. Second reason might be they didn't have COVID appropriate behavior. They didn't wear masks. They went into parties. They enjoyed their life and they had that. The biggest problem what we have seen in our area is oxygen scarcity. We have infrastructure. We have HFNCs. We have NIVs, non-invasive ventilators. We have oxygen beds. But many hospitals could not admit patients because lack of oxygen, scarcity of oxygen. Last week it was very high. This week it is at least somehow it got little rationalized. I think it has to be taken care more than now. Second thing is black marketing of medicines. Many medicines are there in the black market, not available in free market. You know that people are buying remdesivir injection for 50,000 and 40,000 each vial. Who have been admitted in hospitals. That has to be rationalized. I think they are giving through central drug stores, and they are saying they are giving only to the patients who are in acute need of remdesivir. But many of the patients who are not in their list are not getting it. Second thing. Third thing, many of the patients who got positive with COVID, in first 1 week, they're rushing to the RMPs. Unqualified people are giving many prescriptions, which include steroids. Even though they doesn't have any respiratory problems, respiratory symptoms, they doesn't have any distress, they have only mild fever, everybody started taking steroids. And probably that is the result for this mucormycosis, that is black fungus, what we are seeing in our community now. I think through our vast network of volunteers, around 75,000 volunteers, 75 lakh volunteers for TDP, we can try to educate people not to use steroid irrationally. That is one more thing. Third thing, many people have kept oxygen cylinders in the house, making them scarce for the people who are in need. That should be avoided. Oxygen should be available to the people who wants it. And it should not be stored, or it should be not be kept aside in people's house where it is not useful. That is third thing. Fourth thing, the vaccination has to be wrapped up. It has to be increased in phase. Everybody has to receive the vaccination. At least as Sri Naidu garu said, at least 30% of the population should get vaccinated before the third wave erupts. They say third wave is going to be in October, according to Kanpur IIT study, which says by October we may have third wave. And if the vaccination phase goes like this, third wave will be more devastating than second wave. So it's better we increase the vaccination of our community, vaccination schedules to be increased. It should be available to everyone. And the government and all our volunteer organizations should take care to increase vaccination. Fourth one, if
government is successful in vaccinating above 18 age group before the setting of third wave. The infrastructure should be ready to face pediatric population input, because most amount of the pediatric population is going to get affected in third wave if vaccination is done above 18 years to everybody. We should be ready to face the pediatric emergencies. Pediatric ICUs should be readied, and pediatric struck Guru Prasad garu rush which is going to happen. Yes sir. మీరు కొంచెం వీడియో స్ట్రక్ అయింది సార్. కంటిన్యూ సార్. గురు ప్రసాద్ గారు అన్మ్యూట్ చేయండి. Yes sir. Yes sir. Thank you. Yes sir. The pediatric rush ఎక్కువ ఉంటుంది సార్. pediatric ICUs అవన్నీ రెడీ చేసుకోవాలి. థర్డ్ వేవ్ అట్లీస్ట్ pediatrics ఎమర్జెన్సీస్ కోవిడ్ ఎలా ఉంటాయి, వాటిని హౌ టు ఫేస్ ఇట్ అనే దాని మీద సొసైటీ రెడీ అవ్వాలి సార్. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు గివ్ ది ఇన్పుట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అ లాట్ Guru Prasad garu. We will definitely follow your advice of getting the volunteers onto the job and get awareness to the people, and we'll definitely contact you offline as well. Thank you very much sir. Thanks for adding on the call. Thank you sir. The next speaker sir, Dr. Sir, we have a question online sir. Within 1 minute. So Vamshi garu is online. Yes, Vamshi garu is online. Yeah sir, good evening sir. Yes అండి సార్. ముందుగా డాక్టర్ గారికి సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఆర్ యు ఆడిబుల్ సార్? ఎస్ సార్, గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ముందుగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్ ట్రస్ట్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్న డాక్టర్స్ అందరికి స్పెషల్ థ్యాంక్స్ సార్. ఓకే, ఐ హావ్ ఏ క్వశ్చన్ సార్. ఇక్కడ సార్ మన 8 years 10 years లో పిల్లల్లో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అయి ఉండదు కాబట్టి, సో వాళ్ళని ఎలా మనం స్పెషల్ కేర్ తీసుకోవాలి అండ్ ఆల్సో వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది ఒకసారి మీరు చెప్తారని నాకు. ఎస్, ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా డెవలప్ అయి ఉండదు, కానీ బికాస్ ఆఫ్ దట్ వ్యాక్సినేషన్స్ విచ్ దే హ్యావ్ టేకెన్ ప్రైమర్లీ లైక్ ఎంఎంఆర్ సంథింగ్, ఎంఎంఆర్ లాంటి వ్యాక్సిన్స్ ఆల్రెడీ చేసి ఉండబట్టి వాళ్ళలో ఎంతో కొంత ఈ ఆర్ఎన్ఏ వైరస్ కి ప్రొటెక్షన్ ఉంటుందని ఒక థియరీ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే దే హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ అండి. పప్పు పదార్థాలు ఎక్కువ తినాలి, అంటే బాదాం కానీ, క్యాష్యూతో కానీ, లేదా ఎగ్తో చేసిన వస్తువులు కానీ, మీట్, చికెన్, along with green leafy vegetables and citrus fruits. Vitamin C is good immune modulator. So citrus fruits ekku tinte they can have more of vitamins, along with papaya and chiku which is having more of biotin. Adi sir, that is the way we can increase their immunity. Right sir. Thanks a lot. Thanks for your suggestions sir. Thank you sir. Sir, next is Shiv Prasad garu sir, President TDP Doctors Cell, explaining about programs, what we are doing now, Hope Help Cycle and other initiatives. Shiv Prasad garu, unmute cheskondi. Namaste sir. Hello. Namaskaram sir. కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తూ ఉంది. ఇబ్బడి ముబ్బడిగా రోగుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉంది. మరోవైపు ఐసీయూలో బెడ్లు కొరత రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తన బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఆయన ఈ 3-4 వారాలుగా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు, ప్రజలకు సేవలు అందించే దానికోసంగా ఆయన తీసుకోవడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా భావించి సామాజిక సేవలో తరించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ ఆలోచనలు, ఆశయాలు, అలాగే దార్శనికుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలను
మిళితం చేసి అన్నింటినీ కలిపి ఆచరిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రజలు అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో సామాజిక బాధ్యతగా తెలుగు ప్రజల ఆరోగ్య, ఆర్థిక, మానసిక స్థితిగతులకు ఊతమందిస్తూ వారికి స్వాంతన కలిగించేందుకు నిత్య శ్రామికుడైనటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో హోప్ హెల్ప్ సైకిల్ 2 నిమిషాలే సార్. హోప్ హెల్ప్ సైకిల్ అనేటటువంటి బృహత్తర కార్యక్రమం రూపుదిద్దుకుంది. చంద్రన్న మాత్రమే చేయగలడు అనే ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాకెందుకులేమని ఊరుకొనకుండా రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో ఈ విపత్కర పరిస్థితులకు తెలుగు ప్రజలకు కొండంత అండగా నిలబడ్డారు. ప్రవాసాంధ్రులైనటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ లోకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక వైద్య బృందం నిత్యం అందుబాటులో ఉంటూ కరోనా రోగులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు, వీరికి బాసటగా నిలుస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉంటూ ఆసుపత్రుల అవసరం లేకుండా ఈ కరోనా నుండి విముక్తి పొందేలాగా డాక్టర్ లోకేశ్వరరావు గారి వైద్య బృందం చేస్తున్నటువంటి సేవలు నిరుపమానమైనవి. వీరందరినీ కూడా ఈ సందర్భంగా నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. వీరితో పాటుగా ప్రతిరోజు సుమారు 3-4 గంటల పాటు చంద్రబాబు నాయుడు సార్, అదేవిధంగా లోకేష్ గారు కూడా కూర్చొని ప్రతి పేషెంట్ యొక్క స్థితిగతులను, యోగక్షేమాలను ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు ఈ టీంకు సూచనలు ఇస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి కోవిడ్ సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని అనలైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడుపుతూ ఉన్నారు. కరోనా విజృంభిస్తున్నటువంటి తీరుతెన్నులను, కట్టడికి వివిధ దేశాలు అవలంబిస్తున్నటువంటి విధానాలను, ఆక్సిజన్ సామర్థ్యాన్ని శాశ్వతంగా పెంచేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలను, అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు జరుగుతున్నటువంటి తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, విశ్లేషిస్తూ మరింత ఎఫెక్టివ్గా అవి సాగాలంటే అనుసరించాల్సిన విధానాలపై కూడా నిత్యం మేధోమథనం చేస్తూ ఉన్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తు 3rd వేవ్ కనుక సంభవిస్తే దీన్ని సన్నద్ధంగా ఎలా ఉండాలి అనే అంశంపై కూడా అందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఆపదలో ఉన్న కరోనా రోగులకు అండగా నిలిచేటువంటి ఉద్దేశంతో విత్ యూ ఫర్ యూ, మీతోనే మీకోసమే అనేటువంటి ఒక సేవా కార్యక్రమాన్ని యువ నాయకులు నారా లోకేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. జై టీడీపీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా రోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. టెలిమెడిసిన్ ద్వారా డాక్టర్ కన్సల్టేషన్, వారి ఆరోగ్యాన్ని మానిటర్ చేయడం, ఫాలో అప్ చేయడం కూడా జరుగుతుంది. ఆన్ గ్రౌండ్ అసిస్టెన్స్ ద్వారా రోగులకు ఆహారం, నిత్యావసరాలు, పారాసెటమాల్, విటమిన్లు వంటి మందులను అందించడం జరుగుతుంది. డిజిటల్ అప్లికేషన్ ద్వారా అపాయంలో ఉన్నటువంటి రోగుల వివరాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మందులను, అదేవిధంగా ప్లాస్మా వంటి ఉపయోగపడేటువంటి వస్తువులను కూడా అందించడం జరుగుతుంది. యువ నాయకులు లోకేష్ బాబు గారి మానసిక పుత్రిక అయిన ఈ వేదిక నిరంతరం అందుబాటులో ఉంటూ ఎందరికూ ఉపశమనాన్ని అందిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మానవతా దృక్పథంతో అందిస్తున్నటువంటి ఈ విశిష్ట సేవలను ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మనలో మనసున్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఆర్తులను ఆదుకోవాలని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచడం మీ కోసం మీ అందరి సహాయాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. హోప్ ఛాంపియన్స్ గా మీరు అందించే సేవలను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వెన్నట్టు ఉంటారని, మీ భుజం తట్టి ప్రోత్సహించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సంక్షోభ సమయంలో ప్రతి నిమిషం, ప్రతి ప్రాణం, ప్రతి సహాయం అత్యంత విలువైనవి, అదేవిధంగా వెలకట్టలేనివిగా భావిస్తూ మీ అందరితో కలిసి పనిచేసేటువంటి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you very much. The next speaker, thank you very much, Sir Sivaprasad garu, elaborated ga chepparu. Next speaker Samshivarav garu, Dr. Samshivarav garu, allergic clinical immunology gurinchi, COVID patient allergy issues gurinchi oka time constraint undi. Samshivarav garu just koncham crisp ga cheppalani korutunnan. Samshivarav garu unnara speakers list lo? Padri? No sir. Okay. Next Dr. Ravikiran garu, sir, neurologist. He would like to talk about fungal infection in COVID, prevention and treatment, sir.
Ravikiran garu, go ahead sir. Thank you. Good evening sir, thank you for the opportunity. So ఇప్పుడు అందరూ కూడా భయపడుతున్న కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు వచ్చే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇప్పుడు అలార్మింగ్ గా అందరూ భయపడుతున్న విషయం బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకార్మైకోసిస్. సో మ్యూకార్మైకోసిస్ అనేది ఒక ఫంగస్, అది ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో జనరల్ గా ఎవరు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, ఇది ఎవరికి రావచ్చు, వస్తే ఎలా గుర్తిస్తాం, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ 4 విషయాలు నేను ఇప్పుడు చెప్తాను. సో మ్యూకార్మైకోసిస్ మామూలుగా ముక్కు నుంచి సైనస్ లోకి సింపుల్ సైనసైటిస్ లో కూడా రావచ్చు. కాంప్లికేట్ అయితే ఇప్పుడు మనం భయపడుతున్న బ్లాక్ ఫంగస్ ఆర్ రైనో ఆర్బిటో సెరిబ్రల్ మ్యూకార్మైకోసిస్ అనే సివియర్ ఫామ్ లో మనం చూస్తున్నాం. ఎందుకు దీని గురించి భయపడాలంటే ఒకసారి ఇది సైనసెస్ దాటి బోన్ని అది తింటూ, అంటే ఇరోషన్ ఆఫ్ ది బోన్ చేసి లోపలికి కనుగుడ్డు లోపలికి వెళ్ళి ఆర్బిట్ ద్వారా అక్కడి నుంచి మెదడులోకి పాకితే అది చాలా సివియర్ స్టేజ్ లో ఉంటుంది. ఈ క్రమంలో కను చూపు పోవటంతో పాటు మార్టాలిటీ, అంటే మెదడువాపు కంట్రోల్ కాకుండా పేషెంట్ యొక్క ప్రాణాలు పోయే పరిస్థితి ఆల్మోస్ట్ 40 to 50% ఉంటుంది. సో మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది ఈ సివియర్ ఫార్మ్ ఆఫ్ బ్లాక్ ఫంగస్ లో. కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ దీన్ని కరెక్ట్ గా గుర్తించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ద కీ టు ఐడెంటిఫై బ్లాక్ ఫంగస్ ఇస్ ఎర్లీ డిటెక్షన్. సో ఫస్ట్ మనం ఈ లక్షణాలు ఏంటనేది మనం మాట్లాడుకుందాం. సో ఎవరైనా సరే షుగర్ పేషెంట్ ఆర్ కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్, హాస్పిటల్లో ఐసీయూలో ఎక్కువ రోజులు ఉన్న పేషెంట్, మల్టిపుల్ మెడిసిన్స్ మీద ఉన్న పేషెంట్ ఎవరికైనా సరే మొక్క భాగంలో ఈ పార్ట్ లో మాలార్ ఏరియా అంటాం, ఈ ఏరియాలో వాళ్ళకి ముద్దుబారినట్టు కానీ నొప్పి కానీ వచ్చినట్టయితే, ముక్కు బ్లాక్ అయినట్టు, తర్వాత స్లోగా ఒక మత్తులా రావటం లేదా డిమ్నెస్ లా రావటం, విపరీతమైన తలనొప్పి ఒక సైడ్ వరకు రావటం, ఇలాంటి లక్షణాలు ఎప్పుడూ లేని వ్యక్తులు మనం గుర్తించినట్టయితే అలాంటి వ్యక్తి ఇమీడియట్ గా వాళ్ళ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ ని లేదంటే ఆ కోవిడ్ వైద్యం చేస్తున్న ఫిజిషియన్ కి ఈ సిమ్టమ్స్ ని ఫస్ట్ నోటీస్ తీసుకురావాలి. సెకండ్, ఈ సిమ్టమ్స్ ని ఎంత అర్లీగా మనము ఫిజిషియన్ నోటీస్ తీసుకొస్తే అప్పుడు ఈ ఫిజిషియన్ తో పాటు ఈఎన్టీ సర్జన్ రోల్ ఇందులో ఉంటుంది. సో మెదడులోకి పాకిన తర్వాత, కనుగుడ్డు నరానికి పాకిన తర్వాత న్యూరాలజిస్ట్ యొక్క రోల్ ఉంటుంది. సో ఎర్లీ డిటెక్షన్ ఇంపార్టెంట్. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మన ఈ లక్షణాలు: ఒకవైపు తలనొప్పి, తర్వాత ముద్దుబారటం, కనుచూపు తగ్గటం, తర్వాత మందగించడం, కొంచెం మత్తుగా ఉండటం, వాంతులు అవ్వటం, మెదడువాపు లక్షణాలు కనిపించడం సడన్ గా. సో ఇలాంటి లక్షణాలు ఉండి వాళ్ళలో షుగర్ కంట్రోల్ గా లేనప్పుడు, వాళ్ళ జనరల్ వీక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇమీడియట్ గా మనం ఇది అలర్ట్ అయ్యి ట్రీట్ చేస్తున్న ఫిజిషియన్ కి ఈ విషయాన్ని మనం చెప్పాలి. సో ఒకసారి సిమ్టమ్స్ ఇలా ఉన్నాయని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మనము ఏం చేయాలి? సో ఏం చేయాలంటే, ఒకవేళ మీరు ఒక హాస్పిటల్ సెటప్ లో ఉన్నట్లయితే ఆ ట్రీటింగ్ ఫిజిషియన్ వాళ్ళు ఒక సందేహం వచ్చి మ్యూకార్మైకోసిస్ అనే డౌట్ వస్తే వాళ్ళు చేయాల్సిన టెస్టులు వాళ్ళు చేస్తారు. సో మీరు ఏం చేయాలి ఇంట్లో ఉంటే అంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలి, హాస్పిటల్ యాక్సెస్ లేదు, ఎక్కడో పల్లెటూరులో ఉన్నారు, ఈ వీడియో చూస్తున్నారు, మీకు డౌట్ వచ్చింది, నేను పల్లెటూరులో ఉన్నాను, ఇప్పుడు ఒక నరాల డాక్టర్ కానీ, ఒక స్కాన్ సెంటర్ కానీ, ఒక దగ్గరలో ఒక పెద్ద హాస్పిటల్ లేదు, ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక పుస్తకం తీసుకుని షుగర్ చెక్ చేసుకోవాలి. కనీసం 3 times, మన సీనియర్ డాక్టర్ గారు పివి రావు గారు చెప్పినట్టు 3 to 4 times అని సార్ చెప్పారు. మినిమం 2 సార్లు అయినా మార్నింగ్ 8 ఈవినింగ్ 8 టైం పెట్టుకుని ఒక పుస్తకంలో మీరు షుగర్ మీరు రాసుకున్నట్టయితే, ఇవాళకి రేపటికి దీంతో పాటు జ్వరం వస్తుందా, దీంతో పాటు ఇవాళ నుంచి ఎన్ని గంటల్లో కొత్త సిమ్టమ్ వస్తుంది, ఇలాంటి రాసుకుని వీలైనంత త్వరగా ఎలాగో మీ బంధువులు మిమ్మల్ని హాస్పిటల్ తీసుకొస్తారు. సో ఈ వచ్చేలోపు ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సెకండ్, ఈ ఇన్ఫర్మేషన్ నోట్ చేసిన తర్వాత ఏం చేయాలి? సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే బ్లడ్ టెస్ట్లు ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు, డాక్టర్ సలహా ఉన్నా లేకపోయినా. సో ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు లేదంటే ఎవరైనా లోకల్ ఫిజిషియన్ లేదంటే ట్రీటింగ్ ఆర్ఎంపీ కానీ ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో న్యూట్రోఫిల్ కౌంట్ అని వస్తుంది టోటల్ కౌంట్ లో. సో న్యూట్రోపీనియా అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ పేషెంట్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ టు డెవలప్ మ్యూకార్మైకోసిస్ ఇన్ఫెక్షన్. సో సింపుల్ గా పల్లెటూరులో ఒక లో ఇన్ఫర్మేషన్ సెటప్ లో మనం ఐడెంటిఫై చేయాలనేది మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ మనం అలా ఐడెంటిఫై చేసినప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే, పేషెంట్ కి హాస్పిటల్లో డాక్టర్ కి మనము చేరువ తీసుకురావాలి. డాక్టర్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు స్కాన్ చేస్తారు.
స్కాన్ చేసి కన్ను నరానికి దగ్గరలో ఎంతవరకు వాపు ఉంది, ఎంతవరకు ఎఫెక్ట్ అయిందనే చూస్తారు. ఇందులో మెయిన్ గా ఏంటంటే ఈఎన్టీ డాక్టర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈఎన్టీ డాక్టర్ వెంటనే సంప్రదించి, ఎందుకంటే ఈ ముక్కులోంచి బోన్ కానీ తిని లోపల కన్ను నరంలోకి వెళ్తే ఇమీడియట్ గా దాన్ని డీబల్క్ చేసి అక్కడ ఉన్న ఏదైతే ఈ ఫంగల్ మెటీరియల్ ని బయటికి తీసి ఇమీడియట్ గా దానికి కావాల్సిన మందు ఇస్తే తప్ప దీన్ని మనం నివారణ ఆపలేము. సో ఇదంతా మెడికల్ ట్రీట్మెంట్ డాక్టర్ పడతారు. మీరు టీవీలో ఏం చేయాలి, ఏ మందు వాడాలి, ఈ యాంపడ్రెసిన్ మీకు దొరుకుతుందా లేదా, ఈ భయాందోళన పక్కన పెట్టేసి ఒక కామన్ పర్సన్ ఫస్ట్ ఇది రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేస్తాం అనే ఆస్పెక్ట్స్ చూస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో ఏం చేయాలంటే మనము డైలీ హ్యాండ్ హైజీన్, మోస్ట్ ఆఫ్ ది టైం ఈ నెయిల్ బెడ్స్ కింద చాలా కంటామినేషన్ ఉంటుంది. మనకున్న చాలా హ్యాబిట్స్ ఉంటాయి. షుగర్ పేషెంట్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న పేషెంట్ సడన్ గా ముక్కు గిల్లుకోవటం, లేదా రిపీటెడ్ గా శానిటైజ్ చేయని హ్యాండ్ ని పద్దాక ఐస్ రబ్ చేయటం, ఆ హ్యాండ్ ని మళ్ళీ మనం శానిటైజ్ చేసుకోకపోవడం, ఇలాంటి బేసిక్ హ్యాండ్ హైజీన్ ని మనము తప్పకుండా మంచిగా పాటించాలి, కరెక్ట్ గా పాటించాలి. డెఫినెట్ గా డైలీ హ్యాండ్ హైజీన్ ని బాగా మెయింటైన్ చేయాలి. ఇదొక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, షుగర్ అనేది మీ ఇంట్లో చిన్న మిషన్ పెట్టుకుని షుగర్ అనేది చెక్ చేసుకోవాలి. మినిమం 180 లోపు మినిమం అట్లా ఉండేటట్టు మనం ఫస్ట్ ఐడియా ఉండాలి. దానికి మించి ఉంటే ఇమీడియట్ గా మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సల్ట్ చేయాలి. థర్డ్ థింగ్, ఒకవేళ మీరు చాలా మంది చెప్పినట్టు చిట్కాలు చెప్పినట్టు ఆవిరి పట్టుకోవడం, నెబులైజర్ వాడటం ఇలాంటివి చేస్తే మీరు ఆ వాడే వాటర్ ని డెఫినెట్ గా సెలైన్ కానీ నార్మల్ స్టెరైల్ డిస్టిల్ వాటర్ కానీ వాడాలి. అంతేగాని ట్యాప్ వాటర్ మీరు ఇంట్లో పట్టుకున్నదో లేదా రిపీటెడ్ గా ఇవాళ పెట్టిన వాటర్ ని కంటిన్యూస్ గా రోజు అదే వాడటం, అందరికీ అదే వాడటం చేయకూడదు. సెకండ్, హాస్పిటల్లో ఉన్న వ్యక్తి లేదంటే ఆక్సిజన్ ఇంట్లో పెట్టుకుంటున్న వ్యక్తి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆక్సిజన్ ఫ్లో మీటర్ అని వస్తుంది. సో ఆక్సిజన్ ఫ్లో మీటర్ లో కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ కూడా రొటీన్ ట్యాప్ వాటర్ వాడకుండా సెలైన్ వాటర్ కానీ డిస్టిల్ వాటర్ కానీ వాడాలి. తర్వాత ఇది మూడోది. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనరల్ గా ఒక సిమ్టమ్ వస్తే కోవిడ్ లక్షణం ఉందని డౌట్ వచ్చినా, టెస్ట్ లో పాజిటివ్ వచ్చినా యాంటీబయాటిక్స్ అనేది అవసరం ఉన్నా లేకపోయినా వాడుతున్నారు. సో సిమ్టమ్ ఉండి నీకు అది అవసరం అని మీ ఫిజిషియన్ నిర్ధారణ చేస్తే తప్ప యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పేగులో ఉండే బ్యాక్టీరియా, మనకి ఇమ్యూనిటీ ఇచ్చే బ్యాక్టీరియా చనిపోవటం వల్ల మనకి ఇంకా ఇమ్యూనిటీ తగ్గి ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందో అది ఇంకా సివియర్ రూపంలో, అంటే సింపుల్ గా ఉండాల్సిన సైనసైటిస్ కాస్త సివియర్ బ్లాక్, ఇలా ఏదైతే బ్లాక్ ఫంగస్ అంటున్నారో సివియర్ ఫామ్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇర్రేషనల్ యాంటీబయాటిక్ ఆపాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ గా స్టెరాయిడ్. సో స్టెరాయిడ్ అనేది రేషనల్ గా వాడాలి. అంటే మీకు ఆ స్టెరాయిడ్ అవసరం ఉందా లేదా అన్నది మీ యొక్క క్లినికల్ కండిషన్ బట్టి, స్థితిగతులను బట్టి, మీ పారామీటర్స్ బట్టి మీ ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. ఆయన మీ బాడీ వెయిట్ తగ్గట్టు అవసరం ఎంత ఉందో అంతవరకు ఆయన చెప్పిన దాన్ని బట్టి వాడాలి తప్ప ఎక్కడో మనం జనరల్ కిట్టోనో లేదంటే మనకున్న వాట్సాప్ మెసేజ్లు అట్లా చూసి వాడకూడదు. సో స్టెరాయిడ్స్ ఇర్రేషనల్ గా వాడకూడదు, యాంటీబయాటిక్స్ ఇర్రేషనల్ గా వాడకూడదు. తర్వాత హ్యాండ్ హైజీన్, మెయిన్ గా నెయిల్ బెడ్స్ ని చక్కగా పెట్టుకోవాలి. తర్వాత నెబులైజేషన్, ఆవిరి పెట్టే ప్రక్రియలో వాటర్ ని మాత్రం డిస్టిల్ కానీ సెలైన్ వాటర్ కానీ వాడాలి. ఇది మనం చేయాల్సినవి. ఏది చేయకూడదు అంటే ఏం చేయకూడదు అంటే మనకి ఏమాత్రం స్కాన్ లో సైనసైటిస్ అనే పదంగానే వస్తే కంగారు పడిపోయి నాకేమో బ్లాక్ ఫంగస్ ఉందని భయపడి ఇప్పుడు ఆ బ్లాక్ ఫంగస్ ఉన్న అపోహలో టెన్షన్ పెట్టుకుని ఉన్న స్థితిగతిని పెంచుకోవడం, అంటే ఉన్న సిమ్టమ్స్ పెంచుకోవడం. రెండోది, ఆ ఇంజెక్షన్ దొరుకుద్దా లేదా అని ఆల్రెడీ అవసరమైన వ్యక్తికి ఆ ఇంజెక్షన్ దొరకనియకుండా ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, ఇది చేయకూడదు. రెండోది, సైనసైటిస్ అని రిపోర్ట్ లో వస్తే అది మీరు బ్లాక్ ఫంగస్ అని మీకు మీరే నిర్ధారణ చేసుకోవద్దు. అది మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ ని, ఈఎన్టీ సర్జన్ ని కలిసిన తర్వాత వాళ్ళు నిర్ధారణ చేస్తే తప్ప మీరు భయపడద్దు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక మీకు ఈ ముక్కులోంచి కానీ రక్తం కానీ బ్లాక్ వస్తే మీరు దగ్గర ఉన్న ఫిజిషియన్ కలవాలి. ఓకే, సో ఈ గుర్తు పెట్టుకోండి. తర్వాత బ్లాక్ ఫంగస్ అనేది ఒక అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి రాదు. సో ఎవరు కూడా భయపడద్దు. సో మనం చక్కగా మంచి హెల్త్, అంటే షుగర్, బీపీ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ ని అది తిండిలో కానీ రవిరామ్ గారు, మీ దగ్గర ఇంటర్నెట్ డిస్టార్షన్ వస్తుందండి. వీడియో ఆఫ్ చేసి క్లుప్తంగా క్లోజ్ చేయాలనుకుంటున్నాను. వీడియో ఆఫ్ చేసి. రవిరామ్ గారు, సో బ్లాక్ ఫంగస్ అనేది మనం జయించుకోం. బ్లాక్ ఫంగస్ అనేది అందరికీ కాదు, చాలా కొంతమందిలోనే సెలెక్ట్ పాపులేషన్ అని వస్తుంది.
కాబట్టి అందరూ ధైర్యపడకుండా ఈ బ్లాక్ ఫంగస్ అనేది పెరుగుతూనే భయం రాకుండా మీరు కేవలం సిస్టమ్స్ ని అర్లీగా డిటెక్ట్ చేస్తే మనం దగ్గర ఉన్న డాక్టర్ ఫిజిషియన్, న్యూరో ఫిజిషియన్ కానీ ఈఎన్ ఫిజిషియన్ కానీ జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ చేసి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవాలి. అంతే తప్ప థ్యాంక్స్ రవిరామ్ గారు. అది కొంచెం నెట్ డిస్టార్షన్ వచ్చింది. సో నెక్స్ట్ శ్రీనివాస్ రాజు గారు, రవిరామ్ గారు యాడ్ అయిన తర్వాత క్వశ్చన్ అడగడం జరుగుతుంది. శ్రీనివాస్ రాజు గారు, డాక్టర్ శ్రీనివాస్ రాజు గారు. Yes, yes. Thank you, Mr. Vijay. Yeah, thank you, sir. Am I audible, Mr. Vijay? It's audible, sir. It's audible, sir. Go ahead, sir. Thank you. Sir, thank you, sir. One of the greatest visionary leader of our times and the creator of the economic growth engine of Andhra Pradesh and honorary past Chief Minister, Sri Nara Chandrababu Naidu garu, and Telugu TDP Dr. Cell President Suprasad garu, and Rajendra Yadav garu of CEO of the NTR Trust and other eminent members of the think tank of the NTR Trust, and colleague panel speakers, and my colleague in the API, Kolli Ravindra, and Idra Lokesh garu, and thousands of hundreds of viewers in this program. A warm greetings on behalf of Indian Medical Association and also doctor community. Friends, I think you all know the pandemic is the draconian crisis, and it is like a war on the humanity. I am not dwelling into the deep disease aspects, but I have to analyze the macro planning of the war against the pandemic. Our doctors and also our friends clearly elaborated what is the correct precautions, what are the correct medicines, but I am dwelling into the how you fight against this pandemic, especially COVID-19 at this crisis time, especially at this resource crunching situation. You all know oxygen ledu, beds levu, human resources levu, nurses, paramedics అందరూ కూడా స్ట్రైన్ అయిపోయి ఉన్నారు, అందరూ కూడా అలసిపోయి ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా. కాబట్టి ఈ టైంలో మనం ఎలా పోరాడాలంటే సాధ్యమైనంత వరకు కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మనం కనుక ఇంట్లోనే ఉంటూ మంచి డాక్టర్తో సలహా తీసుకుంటూ టైంకి మనం మానిటర్ చేసుకుంటూ SpO2ని పల్స్ ఆక్సిమీటర్ ద్వారా, అలాగే CRP రీడింగ్ కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా చేయించుకుంటూ అవసరమైనప్పుడు మాత్రమే, అంటే 93 కన్నా రీడింగ్ తగ్గినప్పుడు మాత్రమే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో మనకి బెడ్ దొరకని పరిస్థితి అన్నమాట ఇవాళ. సో ఆ పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాలనేది మనం అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ. మేము యాక్చువల్గా ఐఎంఏ తరపున ఏం చేస్తున్నామంటే గత వన్ ఇయర్గా మన దేశంలో సుమారుగా 3 లక్షల హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. ఈ 3 లక్షల హాస్పిటల్స్లో ఎక్సెప్ట్ 10,000 హాస్పిటల్స్, మిగతా 2,90,000 హాస్పిటల్స్ కూడా ఆల్మోస్ట్ సెమీ క్లోజ్డ్ ఆర్ క్లోజ్డ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ Indian Medical Association has expended about 55 crores in the way of distributing the almost mass pulse oximeters, oxygen, providing oxygen beds at various branches. Friends, you all know Indian Medical Association is a force of 3.5 lakh modern doctors, is spreading on the 1,700 branches in the length and breadth of our India. Friends, I must remind all of you, IMA is one of the largest NGO. It has two functions. One is the welfare of its members, and the second is the most important, that is the welfare and of the healthcare of the communities. So in the part of this, definitely, if you take the vaccination, if you take the treatment part, definitely IMA is there. For example, already on behalf of National IMA, we are planning 1 million vaccination for the poor. Within 2 months, we are going to vaccinate
1 million poor, especially super spreaders like auto drivers and factory workers and college students especially. So friends, in this connection, my appeal to the NTR Trust and also our eminent leader, Sri Chandrababu Naidu garu. Definitely, I give a promise on behalf of Indian Medical Association. We will definitely work with the trust, not only NTR Trust, any organization with the like-mindedness, any trust with like-minded duties and responsibilities. Definitely, we will share our expertise, and also at the same time, we will receive your advices, valuable advices, definitely, and we will take the inspiration and also courage from the Chandrababu Naidu garu and the NTR Trust, and we march forward, and definitely we will make a difference to the communities. So in this regard, I must once again thankful to my colleagues and also NTR Trust think tank people, and especially the greatest leader of our times. Especially, he is my, I can't say now, but it is non-contextual. He is my favorite leader, Sri Chandrababu garu. Definitely, we are with you, sir. Entire IMA, I am representing the National IMA as a Central Working Committee member of the National IMA. Not only the convener of the COVID IMA task force here, I am representing the National IMA. Definitely, I will pass your feelings and also your plans and your activities to the National IMA. Definitely, I will come back and definitely we will share. Definitely, we will take the movement to the forward for the greater common cause of the communities. Thank you very much, sir. Thank you once again. Thank you. Thank you very much, Srimas Raju garu, being President-elect IMA AP State, and given explicit instructions on role of IMA during pandemics and macro planning as well. Thank you very much, sir. Sir Ravi garu, just one question, sir. With this, we'll conclude the whole program, and sir will give closing remarks. I request this Balaji to add on to the screen. Badri, Balaji access to me. Balaji, come straight to the question and question comes. Nara Chandrababu Naidu గారికి గట్టిగా మాట్లాడండి బాలాజీ గారు. ఛానల్ డాక్టర్స్ అందరికీ కూడా నా నమస్కారం అండి. ఈ విపత్కర పరిస్థితుల్లో మీ సేవలు మాకు చాలా విలువైనవి, వెలకట్లేనివి. సార్, బ్లాక్ ఫంగస్ మీద ప్రజల్లో చాలా భయాలు, అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వారికి కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకాక ఈ బ్లాక్ ఫంగస్ వస్తే అవకాశం ఉందా? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించగలరు. ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు అందరూ కూడా కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనం జనరల్ గా ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎవరిలో వస్తుంది? ఓన్లీ షుగర్ పేషెంట్ లోనే కాదండి, కొంత ఇమ్యూనిటీ తగ్గున్న వాళ్ళు, అంటే ఇంతకుముందు ఆల్రెడీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని ఉన్న వాళ్ళు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు, లేదా షుగర్ పేషెంట్స్ లో కూడా అన్కంట్రోల్ డయాబెటీస్, అంటే వాళ్ళు టెస్ట్ చేసుకోకుండా మారుమూల ప్రదేశంలో ఉండి షుగర్ ని చెక్ చేసుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు యూజువల్లీ 2 weeks దాటిన తర్వాత వాళ్ళలోనే ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో మీరు ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళైనా షుగర్ లేని వాళ్ళైనా వాళ్ళు సిమ్టమ్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో టైం అన్నమాట. సో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బ్లాక్ ఫంగస్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మీరు ఒకవేళ షుగర్ పేషెంట్ అయ్యి కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మీకు ఫస్ట్ ఆ సిమ్టమ్స్ ఉన్నాయా, దానికన్నా ముందు మీ షుగర్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉన్నాయి. సో ఇది మీరు మీ ఫిజిషియన్ తో మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఏం భయపడద్దు. బ్లాక్ ఫంగస్ అనేది చాలా అరుదుగా, చాలా తక్కువ మందికి వస్తుంది. సో ఇప్పుడు మనకున్న జనాభాలో అది చాలా మినిమల్. సో మీరు దాని గురించి మీకు వస్తుందేమో, అసలు అంటువ్యాధే కాదు. సో షుగర్స్ ని మానిటర్ చేసుకోండి. సిమ్టమ్స్ ని మీరు అర్లీగా గుర్తించండి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఇందాక చెప్పాం, మీకు చెప్పమంటే మళ్ళీ చెప్తాను. సో ఆ సిమ్టమ్స్ ని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసి అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు అర్లీ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే సర్జరీ దాకా వెళ్లకుండా మందులతోనే క్యూర్ అవుతే మీకు అది సీరియస్ అవ్వదు. సో ఏం భయపడద్దు, దాని ట్రీట్మెంట్ ఉంది. అర్లీగా గుర్తిద్దాం, షుగర్స్ ని కంట్రోల్లో చేసుకుందాం. ముందుగా అవసరం లేని యాంటీబయాటిక్స్, అవసరం లేని మందులు వాడి మన ఇమ్యూనిటీని దెబ్బతీయకుండా మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్స్ డాక్టర్ శ్రీనివాస్ రాజు గారు. సార్ విల్ గో విత్ క్లోజింగ్ రిమార్క్స్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.
శ్రీనివాసరాజు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉండి ఎప్పటికప్పుడు అసోసియేట్ అవుతూ ఇప్పుడే వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా చెప్పారు 1 మిలియన్ వ్యాక్సిన్ ఫర్ ది పూర్ వేస్తామని. అదే మరిగా వారు ఒక సర్వీస్ మోటోతో చాలా మంది డాక్టర్స్ అందరూ కలిసి ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. వారందరినీ అభినందిస్తున్నాను. వారు కూడా మొదటి నుంచి మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఎందుకంటే వేవ్ 1 వచ్చినప్పుడు కూడా అటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మిగిలిన అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించినప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అయితే 1 లక్ష మాస్కులు ఇచ్చి, అదే మరి ఎక్కడెక్కడ నీడీ పీపుల్ ఉంటే ఫుడ్ కానీ ఇవన్నీ సప్లై చేసాం. మళ్ళీ వేవ్ 2 వస్తానే ఇంకొంచెం ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా మనం సెమినార్లు పెట్టుకున్నాం. ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చాం. ఇక్కడ 2 పర్పస్లు ఆలోచిస్తున్నాం. ఒకటి, ఏ విధంగా ప్రచారం చేసి దీన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. 2, ఒకవేళ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసి ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అవసరమైతే హోమ్ క్వారంటైన్ నుంచి ఏ విధంగా మెడికేషన్ పోవాలి, ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడం కోసం పెద్ద ఎత్తున తీసుకున్నాం. నేను ఇప్పుడే చెప్పాను, ఇట్ విల్ బి మోడల్ ప్రాజెక్ట్. టెలిమెడిసిన్ ద్వారా హోమ్ క్వారంటైన్ చేసి ఎంతమందికి వీలైతే అంతమందికి చాలా తక్కువ ఖర్చుతో ఒక 2,500 3,000 రూపాయలతో చేయడం, కొంతమంది వాళ్ళే మెడిసిన్స్ తీసుకుంటా ఉంటే మనం గైడ్ చేయడం, ఒకవేళ మెడిసిన్స్ లేవంటే ఎవరైతే వాలంటీర్ ఛాంపియన్స్ ని పెట్టి ఆ మెడిసిన్స్ అన్ని వాళ్ళకి ఇవ్వడం, కొంతమంది హోమ్ క్వారంటైన్ లో ఫుడ్ కూడా లేకుండా మేము భోజనం కూడా చేసుకోలేమంటే అది విలేజెస్ లో ఉన్న టౌన్ లో అయినా హాస్పిటల్ దగ్గరైనా మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ 3 times a day వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇలాంటి అనేక ఇనిషియేటివ్ తీసుకున్నాం. కొంతమంది అయితే సిలిండర్స్ కూడా ఇంటికి పంపించాం. మొన్నే నేను ఇంతకుముందు చెప్పాను, శ్రీధర్ రెడ్డి ఒక ఆయన అయితే ఒక 100 సిలిండర్లు మినిమం ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు. అవి కూడా తీసుకొని ఈ విధంగా వాళ్ళకి అందుబాటులో పెట్టాము. అవన్నీ అందుబాటులో పెడుతున్నాం. ఇక్కడ 2 ఎక్సర్సైజెస్. ఒకటి, టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా మనం ప్రివెన్షన్కి, అదే మాదిరిగా వచ్చిన తర్వాత హోమ్ క్వారంటైన్ ద్వారా కానీ మరీ ప్రాబ్లం ఉంటే అలాంటి వాళ్ళని హాస్పిటల్ పంపించడం కానీ ఎంతవరకు చేయగలుగుతామో ఎండ్ టు ఎండ్ మన చేతుల్లో ఉండే అధికారాన్ని బట్టి, మనకు ఉండే అవకాశాలు బట్టి ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాం. ఇది ఒక మోడల్ కింద ఒక 10,000 మందిని చేయాలని ఒక మోడల్ పెట్టుకున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. ఒక పక్క ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉంది. చాలా క్రైసిస్, కృష్ణా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, ఉత్తరాఖండ్ లో వచ్చిన ఫ్లడ్స్ అప్పుడు కానీ, అదే మరిగా చాలా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశాం. ఆ అనుభవంతో ఈరోజు మనం ముందుకు పోతున్నాం. దీనికి కూడా ఏదైనా మందులు కావాలంటే అవన్నీ ఇప్పటికే కొన్నాం. కొంతమంది డోనర్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మిలాప్ యాప్ ద్వారా ఫండ్స్ రేజ్ కూడా చేస్తున్నాం. వాళ్ళకు తోచిన విధంగా 50 నుంచి 100 రూపాయల దగ్గర నుంచి ఎవరు ఏ విధంగా ఇస్తారో అవి కూడా తీసుకుంటున్నాం. మన దగ్గర ఉండే ఫండ్స్ అన్ని మొబిలైజ్ చేసుకుంటున్నాం. ఫండ్స్ కన్స్ట్రైంట్ కాకుండా ఏమేం చేయాలో అన్ని చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క టెక్నాలజీలో మనకుండే రిసోర్స్ అన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు ఎవరు ఒక వాట్సాప్ జాట్ సిస్టమ్ కూడా తీసుకున్నాం. అది కూడా వాట్సాప్ బాట్ సిస్టమ్ పెట్టుకున్నాం. అందులో కూడా ఎవరైనా ఎంటర్ అయినా లేకపోతే నేరుగా ఫోన్లు చేసి చెప్పినా వాళ్ళందరినీ లూప్ లో పెట్టి డాక్టర్స్ వాళ్ళకి అప్పచెప్పి, ఎవరైతే లోకేశ్వరరావు టీం ఎవ్రీ డే బ్రహ్మాండమైన సర్వీస్ చేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర కుప్పం అనేది కొన్ని 100 మంది వచ్చారు. చాలా మంది క్యూర్ అయింది. దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఇంకా కానీ కొద్దిగా మనందరం స్టెబిలైజ్ అయితే కొన్ని వేల మంది అట్ ఏ టైం మనం ట్రీట్ చేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్క పార్లమెంట్కి ఒక డాక్టర్ పెట్టుకోవడం, ప్రతి ఒక్క అసెంబ్లీకి ఒక డాక్టర్ పెట్టుకోవడం, పార్లమెంట్ డాక్టర్స్ అసెంబ్లీ డాక్టర్స్ గైడ్ చేయడం, రాష్ట్ర స్థాయి నుంచి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ పార్లమెంట్ డాక్టర్స్ గైడ్ చేయడం, అదే మాదిరిగా వాళ్ళ హిస్టరీ కూడా చూసుకుంటూ ఏదైనా కానీ స్పెషల్గా గైడెన్స్ ఇవ్వాలంటే ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఇది
చాలా వరకు స్టెబిలైజ్ అవుతుంది. మేము దాన్ని కూడా డేటా చూసుకున్న తర్వాత వేరియస్ అనలిటిక్స్ కూడా వచ్చి ఆ అనలిటిక్స్ని బేస్ చేసుకుని ప్రివెన్షన్కి ఎట్లా పోవాలి, క్యూర్కి ఎట్లా పోవాలి కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఏదైతే ఇప్పుడే మనం చూసాం, అందరికి కూడా ఒక భయభ్రాంతులు అయ్యే పరిస్థితి వస్తున్నారు. బ్లాక్ ఫంగస్, దీనిపైన కూడా రవికుమార్ గోరంట్ల లాస్ట్ టైం కూడా చాలా సబ్జెక్ట్ అయితే బాగా అనలైజ్ చేసి చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పారు. డూస్ అండ్ డూ నాట్స్ చాలా స్పష్టంగా చెప్పారు. వాటిని కూడా నేను కోరేది 1 more పేపర్ మీద పెట్టి మీరు అవన్నీ పంపిస్తే దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి పంపించాలో సోషల్ మీడియా ఉపయోగించుకుని మనం ముందుకు పంపిస్తాం. వీటి కాకుండా ఇంకొక పక్కన చూస్తా ఉంటే డాక్టర్ పివి రావు డయాబెటీస్ చాలా క్లియర్గా చెప్పాడు. స్టెరాయిడ్స్ వాడాలి. స్టెరాయిడ్స్ వాడేటప్పుడు ఏ విధంగా వాడాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలంటే, ఎక్కువ మార్టాలిటీస్ లేకుండా చూడాలంటే స్టెరాయిడ్స్ వాడాలి. అది జాగ్రత్తగా వాడాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వారి సజెషన్ కూడా విన్నాం. గురుప్రసాద్ కూడా వేవ్ 2 ఏదైతే వేవ్ 1 60 and above వస్తుంది అనుకున్నాం, వేవ్ 2 25-50 yearsకి వచ్చింది. వేవ్ 3 ఎటు వస్తే మళ్ళీ చిన్నపిల్లలకు వస్తుందని చెప్పి కూడా ఒక అనుమానం ఉంది. దీనిపైన కూడా మనం ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చిల్డ్రన్ కూడా ఏదైతే వ్యాక్సిన్ కోసం అమెరికాలో అయితే 12 and above ఇచ్చారు. ఇక్కడ కూడా 2 years నుంచి వ్యాక్సిన్ వేసుకోవడానికి ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వారు చెప్పినట్టు మెడిసిన్స్ అన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మడం, ఆక్సిజన్ దొరకకుండా పోవడం ఇలాంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మన వంతు కర్తవ్యంగా ఏం చేయాలో మనం చేయాల్సిన అవసరం ఉంది. వీరు కాకుండా ఇంకొక పక్కన చూస్తే రామిరెడ్డి గారు చాలా క్లియర్గా ఒక పాజిటివ్ థింకింగ్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా మనం దీన్ని ఫేస్ చేయాలి. మరి అదే మరిగా రవి కొల్లు కూడా చాలా క్లియర్గా చెప్పారు. మెంటల్ హెల్త్, సోషలైజేషన్ ఉండాలి. అదే మరిగా ఫిజికల్ డిస్టెన్స్ తగ్గించాలి, కోవిడ్ని అవాయిడ్ చేయాలి. ఇంకో పక్కన మన జెనెటిక్స్లోనే నెగిటివ్ బయాస్ ఉంది. అయితే ఈరోజు అన్ని కంఫర్ట్స్ కూడా వచ్చాయి. కానీ ఆ నెగిటివ్ బయాస్ జెనెటిక్స్ నుంచి ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఓవర్ కంఫర్ట్ ఉండకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎప్పటికప్పుడు దీన్ని సమర్థవంతంగా ఫేస్ చేసుకుంటూ మనం ఫేస్ చేస్తామని చాలా క్లియర్గా వారు కూడా చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన వీరే కాకుండా ఇంకొక పక్కన చూస్తే రాజేంద్ర కుమార్ ట్రస్ట్ విషయం చాలా విషయాలు చెప్పాడు. నేను ఇప్పుడే మీకు చెప్పాను, ఈ ట్రస్ట్ టోటల్గా సర్వీస్ ఓరియంటెడ్ చేస్తున్నాం. ఎవరు సర్వీస్ చేయాలనుకున్నా ఇది ఒక వేదిక. ఈ ట్రస్ట్ ఇంకొక పక్క వాళ్ళు చేయడమే కాకుండా వీలైనంత వరకు సేవా కార్యక్రమాలను ప్రమోట్ చేసే ఎన్జిఓగా పనిచేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో అయితే ఎన్జిఓస్ ఎవరైతే చిన్న ఎన్జిఓస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఫండ్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా సర్వీస్ చేయించే పరిస్థితికి వచ్చాం. కాబట్టి దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం మీ అందరి సహకారం కావాలి. ఇంకొక పక్క శివప్రసాద్ డాక్టర్ సెల్ అధ్యక్షుడు, ఆయన కూడా ఉండి మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఆర్గనైజ్ చేసి మొత్తం డాక్టర్స్ అందరినీ సర్వీస్ చేయవలసిన వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థగా పెట్టుకుని వాళ్ళ ద్వారా ఏ విధంగా సర్వీస్ చేయాలో అవన్నీ చేపిస్తున్నారు. అది కూడా ఒక వినూత్నంగా ముందుకు పోతున్నారు. బై అండ్ లార్జ్ చాలా మంది ఇక్కడ చూస్తున్నారు. కోవిడ్ పైన మనం అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో కోవిడ్ని చూసి భయపడకపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఈ విషయంలో కూడా అందరికీ స్పష్టత ఉండాలి, జాగ్రత్త ఉండాలి, భయం ఉండకూడదు. అదే సమయంలో ఇది రాకుండా చూసుకోవాలి. వస్తానే ఏ విధంగా ఫేస్ చేయాలో తొలి రోజే ఐడెంటిఫై చేసి ముందుకు పోవాలి. హోమ్ క్వారంటైన్ దగ్గర నుంచి, జాగ్రత్తల దగ్గర నుంచి, మెడికేషన్ దగ్గర నుంచి, అది కూడా నమ్మిన డాక్టర్, కొంచెం నాలెడ్జ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి రావాలి. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మనం కూడా ఈ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తూ ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయం చేసే విధంగా, అది హోమ్ క్వారంటైన్లో వాళ్ళ గైడెన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఎవరికైనా ఫుడ్ కావాలంటే ఫుడ్ సప్లై చేయడం కానీ, ఇవన్నీ చేయడానికి
మనం వాలంటీర్ ఛాంపియన్స్ తయారు చేసుకుంటున్నాం, వాలంటీర్ డాక్టర్స్ తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ హెడ్ క్వార్టర్లో కూర్చొని ఎవరైతే బెస్ట్ డాక్టర్స్ కానీ బెస్ట్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. మళ్ళీ ఎప్పటికప్పుడు అనలిటిక్స్ చేస్తూ వేరియస్ ఆస్పెక్ట్స్లో దాన్ని ఇంప్రూవ్మెంటెడ్ చేయాలో అవి కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చాలా ప్రాజెక్టులు చేశాం. ఈ ప్రాజెక్ట్ను ఒక మోడల్ ప్రాజెక్ట్గా చేయడం కోసం ముందుకు పోతున్నాం. నేను కూడా ఎవ్రీడే ఒక 2 hours దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, గైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ క్లిష్ట సమయంలో మనకు ఎన్ని పనులున్నా ఈ పని కూడా చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దయచేసి నేను ఒకటే మొదలుపెడుతున్నా, మీరందరూ కూడా అవసరమైతే వారానికి ఒకసారి ఇదే మరి ఇంకొక డిఫరెంట్ గ్రూప్స్లో కూడా పెడతాం, వారందరితో కూడా మాట్లాడతాం. ప్రజల్లో ఒక పక్క అవేర్నెస్ తేవడం, ఇంకొక పక్క ప్రివెన్షన్కి ఏమేం చేయాలో చేయడం, అదే మరి ప్రిలిమినరీ స్టేజ్లో క్యూరేషన్ కూడా ఏ విధంగా ముందుకు పోవడం కోసం అన్ని చర్యలు తీసుకుంటా అని తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇది మనందరి బాధ్యత. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు. ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ ఉండే మనం 10 మందికి ఆ నాలెడ్జ్ని ఇచ్చి వాళ్ళని కూడా కాపాడుకునే బాధ్యత మనం చేయాలి. దానికి ఏంటి ఈ యొక్క వేదిక, నేను ఇప్పుడే చెప్పాను, లైక్ మైండెడ్ పీపుల్ అంతా కలిసి అటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఇటు డాక్టర్స్, ఇంకో పక్కన ఈ యొక్క టెక్నాలజీ, ఆల్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి దీన్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఎప్పుడు కూడా టెక్నాలజీ నాలెడ్జ్ని ఉపయోగించుకుని ఊబరైజేషన్ ద్వారా మనం చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఆ ప్రయోగం ఇప్పుడు చేస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం మీ అందరి సహకారం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడే విజయ్ కుమార్ చూశారు, ఒక డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియా కానీ అదే మాదిరిగా ఈరోజు ఏదైతే హోప్ హెల్ప్ సైకిల్, ఈ సైకిల్ తీసుకున్నామో దీనిపైన చాలా క్లారిటీతో పనిచేస్తూ అందరినీ కూడా ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్కి రూపకల్పన చేసి మళ్ళీ సోషల్ మీడియా ద్వారా దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం కూడా పనిచేస్తున్నారు. వీరే కాకుండా చాలామంది ఈరోజు పనిచేస్తున్నారు. పార్టీ మనుషులు కానీ, న్యూట్రల్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ అందరూ పనిచేస్తున్నారు. అందరికీ మనస్ఫూర్తిగా పేరున అభినందిస్తూ, మనం ఒకసారి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే దాన్ని ఒక స్టెప్ మనం ముందుకు పోతే ఇంకొక 2 స్టెప్లు కలిసి వస్తుంది. తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. దయచేసి మళ్ళీ అందరినీ కోరుతున్నా, ఈరోజు మీ అందరితో మాట్లాడినప్పుడు అనునిత్యం నేను చెప్తాను, నేను ఒక స్టూడెంట్ని. మీరు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత ప్రతిరోజు నేను 1 గంట స్పెండ్ చేస్తున్నప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు ఇంత మునిపే బ్లాక్ ఫంగస్ గురించి చెప్పారు. ఈరోజు అందరూ ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు. నాకు వస్తుందేమో, ఏమవుతాం, దీనివల్ల ఇంకా ఇబ్బంది వస్తుందేమో అని భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి కొత్త సమస్యల్ని ఎప్పటికప్పుడు ఏ సమస్య వస్తుందో ఆ సమస్యకు ఏదైతే పరిష్కార మార్గం ఉందో బెస్ట్ సొల్యూషన్ కూడా మనం ఎప్పటికప్పుడు చెప్తా పోతే దీన్ని ప్రివెంట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు వండర్ఫుల్ మీటింగ్. ఇలాంటి మీటింగ్స్ వారానికి ఒకసారి పెట్టుకుంటే మేము కూడా అప్డేట్ అవుతాం, మీరు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రజలకు కూడా ఇస్తాం. ఇది కాకుండా డే టు డే ఏమేం చేశామో అవన్నీ కూడా లాజికల్గా తీసుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. దీనికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ఈ కాన్ఫరెన్స్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.